जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण अंदर के माता दी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण माता माता जी जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ఎస్ మనం 16వ అధ్యాయం అనేది చర్చించుకుంటున్నాం కదండి. ఇవాళ 16లో అధ్యాయంలో 20వ శ్లోకం అనేది చర్చించుకోవాలి. అంతే కదా? అంతేనా? ఏమైంది? ఎవరు మాట్లాడటం లేదు? 16వ అధ్యాయంలో 20వ శ్లోకం చర్చించుకోవాలి. అంతేనా? ఇంకా ముందేమన్నా मेरे వేరే इरवై మాతాజీ చెప్పారు మేడం, అవును మీరు కూడా మాతాజీ చెప్పాలి. అవును మాతాజీ. 20 ఓకే 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 ఫైన్. మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी सुन रहे हरे दंडवत कृष्ण प्रणाम। माता जी, शुभोदय माता जी, दंडवत प्रणाम माता जी। दंडवत प्रणाम। हरे हरे कृष्ण। हरे कृष्ण माता जी, हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. అయితే 16వ అధ్యాయం చర్చించుకునే ముందు నేను ఈ మధ్య ఒక క్లాస్ విన్నాను. దాంట్లో ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది. అది మీకు షేర్ చేద్దాము అనుకుంటున్నాను. అది చెప్పాక మనం భగవద్గీత క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో అదేంటంటే భగవన్ నామం గురించి, హోలీ నేమ్ గురించి అనమాట. క్లాస్ నేను విన్నది హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ క్లాస్ విన్నాను. అందులో చెప్తున్నారు, ఏమంటున్నారంటే
మనకి భగవన్ నామం అనేది ఎలా ఉండాలి అంటే మనకి చాలా డియరెస్ట్ ఫ్రెండ్ భగవన్ నామం అని చెప్తున్నారు అనమాట. సో హరే కృష్ణ మహామంత్రం అనేది మనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా అంట. సో జనరల్గా మనకి ఎలా ఉంటుంది చెప్పండి, మనకి ఏదైనా విషయం షేర్ చేసుకోవాలి అనిపిస్తే మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, నా ఫ్రెండ్తో నేను కలవాలి, నా ఫ్రెండ్తో నేను టైం స్పెండ్ చేయాలి, నా ఫ్రెండ్కి నేను వెళ్ళి చెప్పాలి అని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి? ఎస్ మాతాజీ. మనకు చాలా హృదయానికి దగ్గరైన ఫ్రెండ్కి ఎప్పుడు కూడా టైం ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ, అలానే భగవన్ నామాన్ని కూడా మనకి ప్రపంచంలో మనకి భౌతికంగా కనిపించే వాళ్ళందరికన్నా కూడా ది మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ హరినామం అన్నమాట. అంటే మనం ఎలా ఉండాలి అంటే జనరల్గా మన ధోరణి ఎలా ఉంటది అంటే ఫటాఫట్ ఫటాఫట్ రౌండ్స్ ఫినిష్ చేసామా మిగిలిన పనులలోకి వెళ్ళిపోయామా అన్నట్లుంటాం. కానీ అలా కాకుండా మిగిలిన పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని ఫటాఫట్ నా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. సో మనం అలానే చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం జనరల్గా దేని దగ్గరికి వెళ్తాం అనుకుంటాము, ఫోన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం తొందరగా పని చేసేసుకొని ఫోన్ పట్టేసుకోవాలి, ఫోన్ చూడాలి అని తప్పన పడుతూ ఉంటాం. అలా ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా మంది. కానీ మన ప్రయత్నం ఎటు మార్చాలి అంటే తొందరగా పని చేసుకొని నేను వీలైనంత సమయాన్ని హరినామంతో ఇవ్వాలి. నాకు మనసుకి కష్టం కలిగిన హరినామం నాకు ఆశ్రయం అవ్వాలి, నా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. మనసుకి ఆనందం కలిగినా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను షేర్ చేసుకోవాలి. మనసుకి ఎక్సైట్మెంట్ వచ్చినా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాలి. చాలా దీన స్థితిలో ఉన్నా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను షేర్ చేసుకోవాలి. సో అంత సులభంగా మనకి హరినామం అవైలబుల్ గా ఉందన్నమాట. అవునా కదా చెప్పండి? పోనీ మామూలుగా మన ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ మనకు కావాలి అంటే చూసుకోవాలి, టైం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. కానీ హరినామం అనేది ఎల్లవేళలా మనకి అవైలబుల్లా కాదా? అవైలబుల్లే మాతాజీ. రాత్రి నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టనప్పుడు నిజంగా మన ఫ్రెండ్ ఇప్పుడు సరోజ మాతాజీ, కళావతి మాతాజీ ఫ్రెండ్స్ అనుకోండి. సరోజ మాతాజీకి నిద్ర పట్టడం లేదని కళావతి మాతాజీకి రాత్రి 2ంటికి ఫోన్ చేయగలరా? చేయలేరు మాతాజీ. చేయలేరు మాతాజీ. చేయలేరు. సో అవుతుంది సమయం వాళ్ళకి. కాని సమయము మనం ఎలా చేస్తాము, కానీ మార్నింగ్ అయితే జపం చేయొచ్చు కానీ కానీ మనం జపం అయితే చేసుకోవచ్చా లేదా చెప్పండి? సో చేసుకోవచ్చు. జపం చేసుకోవచ్చు. జపం హరినామం మనం ఏమన్నా అంటుందా ఏంటి 2ంటికి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు 2ంటికి ఇట్లా నన్ను నిద్ర లేపితే ఎలాగా, ఇట్లా నువ్వు కొంచెమైనా ఆలోచించాలి కదా, ఇట్లా ఏమన్నా అంటదా హరినామం మనల్ని? అన్నది అసలు మాతాజీ. అనదు. సో హరినామం ది బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట మనకి. సో మనం అలా హరినామాన్ని చూడడం మొదలు పెట్టినట్లయితే జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా హరినామాశ్రయం అనేది మనం తీసేసుకుంటాం అనమాట. ఒక్కసారి ఆ అలవాటు అనేది మనకు వచ్చిందనుకోండి, ఎట్లాంటి పరిస్థితి అయినా కానీ సో జీవితంలో వచ్చే పరిస్థితుల్ని మనం మార్చలేం. కొందరు మనల్ని బాధ పెడుతూ ఉంటారు, కొన్ని సందర్భాల వల్ల మనకి సంతోషం కలుగుతుంది, కొన్నిటి వల్ల లాభం వస్తుంది, దుఃఖం వస్తుంది, నష్టం వస్తుంది, సుఖం వస్తుంది. సో ద్వంద్వాలు అనేవి ఈ ప్రపంచంలో కామన్. కానీ ఆ ద్వంద్వాలని మనం హరినామం దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గంగా తీసుకున్నాం అనుకోండి, సో మనకి హరినామానికి రిలేషన్ అనేది పెరుగుతుంది. ఎస్ అవునా? ఒక్కసారి మనకి ఈ హరినామం ది బెస్ట్ ఫ్రెండ్ తో మంచి రిలేషన్ కనుక ఏర్పడిందంటే నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ షేక్ అస్. ప్రపంచంలో ఏది కూడా మనల్ని కదపలేదన్నమాట. సో మన ప్రయత్నం ఎప్పుడు అలా ఉండాలి. నాకు ఎప్పుడు సమయం దొరికిందా నేను హరినామం దగ్గరికి వెళ్ళిపోతా. సరే, మాల మన దగ్గర ప్రతిసారి ఉండకపోవచ్చు, కానీ నాలుకైతే మన నోట్లోనే పెట్టేశాడు కదా భగవంతుడు. నోటిలో నాలుకని కదిలిస్తూ హరినామం చెప్పడానికి మనకి ఇతర వనరులు అవసరం లేదు కదా. ఓకే, నేను క్లీన్ గా లేనను, లేకపోతే నా చేతులు శుభ్రంగా లేవనో, నా చేతిలో మాల లేదనో ఇవన్నీ చెప్పడానికి కూడా ఏం లేదు. హ్యాపీగా మనం వంట చేసుకుంటూ ఉన్నాం, 2 నిమిషాలు టైం పడుతుంది, ఏదో మాట్లాడే బదులు మనం నోటి వెంట హరినామం చెప్పేసాం అనుకోండి, ఒకవేళ మనకు ఆ అలవాటు కనుక వచ్చింది అనుకోండి, సమయం దొరికిందా హరినామం నేను చెప్తూ ఉంటాను అనే మనం కాన్షియస్ గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అది లేదు అలవాటు, బట్ మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అద్భుతంగా ఉంటది జీవితం అనేది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా 99% మన పురోగతి అనేది జపం పైనే ఆధారపడి ఉంటుంది. సో జపం చేసేటప్పుడు చాలాసార్లు మనం మెకానికల్ గా ఏదో యాంత్రికంగా చేసేస్తున్నాం. కానీ నిజంగా హరినామం కూడా ఒక వ్యక్తి, హరినామ ప్రభు, ఆయన ఒక వ్యక్తి. నేను నా నా మనసులో ఉన్నవన్నీ కూడా హరినామానికి చెప్పుకోవచ్చు అనే ఫీలింగ్ మనకి కలిగిందంటే మాత్రం ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ నా అర్థమవుతుందని నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు. అర్థమైతుంది అవుతుంది మాతాజీ. మాతాజీ. సో దానికోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. హరినామం ఎప్పుడు కూడా మనకి ది బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఒక పర్సన్, ఆయన ఒక వ్యక్తి. వ్యక్తి అనుకోండి, హరినామం అనేది ఒక వ్యక్తి అనుకోవడం కాదు, ఈజ్ అ పర్సన్. సో అలాంటి వ్యక్తితో మనం వీలైనంత సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా హరినామం దగ్గరికి మనం పరిగెడుతూ ఉండాలన్నమాట. సో మన ఇంకొక మాట అన్నారు ఏంటి అంటే
మన మనస్సు ఎక్కడుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఖాళీ సమయం దొరికినప్పుడు మనం ఏ పనులైతే చేస్తామో అక్కడ మన మనస్సు ఉంది అని చెప్పి చెప్పారనమాట ప్రభుజీ. చాలా సార్లు మనకు ఖాళీ దొరికితే ఐదర్ పడుకుంటాం, లేకపోతే ఏదైనా తింటూ ఉంటాం, లేకపోతే ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఎవరి గురించో ఏదో మాట్లాడుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటి చెప్పండి? మన మనస్సు వీటిల్లో ఉన్నట్లా కాదా? సమయం ఉన్నట్లే దొరికినప్పుడు మాతాజీ. మనం ఏ పని అయితే డిఫాల్ట్ గా వెళ్ళిపోతున్నామో, సమయం దొరికినప్పుడు ఫోన్ పట్టేసుకుంటున్నామంటే మన మనసు దేనిపైన ఉంది? దానిపైననే ఉంది. సమయం దొరికినప్పుడు ఇతరుల గురించి ఏదైనా మాట్లాడుతున్నామంటే మన మనసు దేనిపైన ఉంది? దానిపైన ఉంది. సో మనం దీన్ని ఎట్లా తిప్పాలి అంటే, సమయం దొరికిందా నేను హరినామం వైపు వెళ్ళిపోతా. సో అలా ఏమైతుంది అంటే, మనకి టైం దొరకగానే హరినామం వైపు వెళ్ళిపోతూ ఉంటే, హరినామం మనకి ఎంత ప్రయారిటీ ఇస్తుంది అంటే, జీవితంలో వచ్చే ఓటుపాట్లన్నిటినీ కూడా తట్టుకునే శక్తి హరినామం మనకి ఇస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు సమయం దొరకగానే నా దగ్గరకు వస్తున్నావు కదా, నీకు ఆ శక్తిని నేను ఇస్తాను. సో పోను 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 ఏమవుతుంది అంటే, ఎటువంటి పరిస్థితికి కూడా మనము చలించమన్నమాట. మనకు అదే కదా కావాల్సింది. భౌతిక జగత్తు నుండి దాటి వెళ్ళిపోవాలి ఆధ్యాత్మిక జగత్తుకి. కానీ భౌతిక జగత్తులో ఉన్నంత కాలం మనం షేక్ అవ్వకూడదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ మనం కృంగిపోకూడదు, పొంగిపోకూడదు. స్థిరంగా స్థిరంగా ఉండగలగాలి, స్టేబుల్ గా ఉండగలగాలి. ఆ శక్తి హరినామం నుండి మనకు వస్తుంది అనమాట. సో ఆ హరినామం మనకి ఆ శక్తి ఇవ్వాలి అంటే, మనకి సమయం దొరికిన ప్రతిసారి హరినామాన్ని తీసుకుంటూ ఉండండి. ఓకే. సో చాలా మంది అంటారనమాట, "ఓ, అంత హరినామం చెప్తూ ఉంటే గొంతేమన్నా ఎండిపోతుందేమో, గొంతు తడారిపోతుందేమో, అంత హరినామం చెప్తే ఎలా?" సో ఇవన్నీ ఏంటంటే మన భ్రమ, అంతే. సో ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు చూద్దామని అన్నారనమాట ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి హరినామాని మన బెస్ట్ ఫ్రెండ్ అనుకొని, మన మనస్సు విప్పి హరినామానికి మన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, ఇంకా హరినామం మనకి రెసిప్రొకేట్ అవుతుంది అంటే మాత్రం ఇంకా మనం వదలలేమన్నమాట భగవన్ నామాన్ని. ఇవాళ మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం హరినామానికి అంటే, సమ్వేర్ ఆ గ్యాప్ ఉంది మనకి హరినామానికి. మనం హరినామాన్ని యాంత్రికంగా చూస్తున్నాము. ఓకే, 16 మాలలు చేయమని చెప్పారు, ఎలాగోలా మాల తిప్పేస్తాను, మనసు ఎక్కడైనా తిరగని నేను తిప్పేస్తాను అనుకుంటున్నాం. కానీ నేను ఇదేదో ఎవరి ఎవరి ప్లెజర్ కోసం అంటే, ఏదో చెప్పారు అని చేసేయడం కోసం కాకుండా, ఇది నా సమయం, నేను నా మనస్సుని భగవంతునికి వ్యక్తపరుచుకునే సమయం. నాకు కష్టంగా అనిపించినప్పుడు భగవంతునికి, ఆ కష్టం ఉంది కృష్ణ, నేను ఈ కష్టాలు అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులకి నేను బాగా గురైపోతున్నాను, లోనైపోతున్నాను, నన్ను దీనికి ఇమ్యూనిటీ ఇవ్వండి, నేను ఇట్లా గురవ్వకుండా నేను స్థిరంగా దృఢంగా నిలబడే శక్తిని నాకు ఇవ్వండి అని వేడుకునే సమయం హరినామ జపం చేసే సమయం అన్నమాట. ఓకేనా? సో ఆ ప్రయత్నం చేయండి, హరినామాన్ని మన బెస్ట్ ఫ్రెండ్ గా కన్సిడర్ చేయండి మీరు. ఒకసారి భగవంతుడికి మన జీవితంలో ఆ పొజిషన్ కనుక ఇస్తున్నామంటే, see, భౌతికంగా ఉండే ఫ్రెండ్స్ కాలానుగుణంగా వెళ్ళిపోవచ్చు, కొందరు పరిస్థితుల వల్ల కొందరు మోసం చేయొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కానీ హరినామం మనల్ని మోసం చేస్తుందా? చేయదు మాతాజీ. వదిలేస్తుందా? వదలదు మాతాజీ. వదిలేదు. మనం మనమే మనం వదిలేస్తాం. సరిగ్గా మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయినా కూడా హరినామం ఎప్పుడు మనల్ని తప్పుగా చూడదనమాట. నీ గురించి నాకు తెలుసు. జనరల్ గా మనం మన ఫ్రెండ్ తో సరిగ్గా లేమనుకోండి, ఏమంటారు? నీ గురించి నాకు తెలుసు, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు, వస్తావు కొన్ని రోజులు ఉంటావు, కొన్ని రోజులు వెళ్ళిపోతూ ఉంటావు అని అంటూ ఉంటారు మన ఫ్రెండ్స్. కానీ హరినామం అలా అంటుందా? మనం ఒక సంవత్సరం పాటు చేసి మధ్యలో ఒక నెల రోజులు వదిలేసాక మళ్ళీ హరినామం పట్టుకుంటే మళ్ళీ హరినామం ఏమన్నా అంటదా? నువ్వు అంతకు అనదు ముందు మాతాజీ. చేసావు, ఏమనదు. గత నెల రోజుల నుంచి నువ్వు నా దగ్గరికి రావట్లేదు అసలు అని ఏమన్నా అంటదా? ఏమీ అనదన్నమాట. ఎప్పుడు వచ్చినా కానీ సరే, ఫ్రెష్ బిగినింగ్, మళ్ళీ నేను నిన్ను వెల్కమ్ చేస్తాం, మళ్ళీ మనం మొదలు పెడదాం, మళ్ళీ మన రిలేషన్ మనం బిల్డ్ చేసుకుందాం అని అంటూ ఉంటది అనమాట హరినామం. సో హరినామం అనేది ది బెస్ట్ ఫ్రెండ్ మనకి. ప్రపంచంలో ఇంకా అన్నిటికన్నా డియరెస్ట్ ఫ్రెండ్ ఏంటి అంటే హరినామం అనమాట. ఇంకొక మాట అన్నారు ఏంటి అంటే, నాకు చాలా నచ్చింది అది. మనందరికీ కూడా బహుమతి అంటే చాలా ఇష్టం. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో? అది హ్యూమన్ నేచర్ మనకి. అవును కదా? సో అవును. భగవంతుడు మనందరికీ ఇచ్చిన గొప్ప గిఫ్ట్, ఇంకా దీన్ని వెల కట్టలేమన్నమాట. అలాంటి గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే హరినామం. సి భగవంతుడు నిజంగా ధనమే గొప్ప అయితే, భగవంతుడు నిజంగా పేరు ప్రతిష్టలే గొప్ప అయితే, భగవంతుడు నిజంగా భౌతికంగా ఇంకేదన్నా గొప్ప అయితే అది ఇవ్వాలనుకుంటాడు కదా. భగవంతుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకున్నాం భగవద్గీత క్లాసెస్ లో. సో అంత ప్రేమిస్తున్న వ్యక్తికి మనం మన జీవితంలో కూడా అంత ప్రేమిస్తున్న వ్యక్తికి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. మన దగ్గరున్న అమూల్యమైనది, విలువైనది వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని అనుకుంటాం. సిమిలర్లీ భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు అమూల్యమైనది, ఇంకా దీనికి మించింది ఇంకేదీ లేదు అనుకున్నదే మనకి ఇవ్వాలనుకుంటారు కదా భగవంతుడు. మరి శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు ఆయన మనకి ఏమిచ్చారు? పరిణామాన్ని. పరిణామం ఇచ్చారు. హరే కృష్ణ పరిణామం. మహామంత్రాన్ని ఇచ్చారు. అంటే ఇంకా ఇంతకు మించిన గిఫ్ట్
ముల్లోకాలలో ఇంకా ఏది అంటే ఏది లేదు. మనకి అర్హత లేదు. ఆ గిఫ్ట్‌ని పొందే అర్హత లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్‌లో నుంచొని వజ్రాలు ఇలా చల్లేస్తూ ఉన్నాడనుకోండి, అందరూ ఏమనుకుంటారు? అసలేంటిది ఇలా జల్లేస్తున్నాడు వజ్రాలు, ఇలా పంచేస్తున్నాడేంటి? వెళ్లి పట్టేసుకోవాలి మనము. అంటే నీకు నిజంగా అర్హత ఉందా అంటే, అర్హతతో ఇంకేంటి ఆయన పంచేస్తున్నారు. నాకు అర్హత లేకపోయినా కానీ ఆయన ఇస్తున్నారంటే నేనెళ్లి తీసేసుకోవాలి అని అనుకుంటాం. సిమిలర్‌లీ మనందరికీ కూడా హరినామం చెప్పే అర్హత కూడా లేదనమాట. అంటే ద గిఫ్ట్ దట్ ఈస్ మోర్ దాన్ వాట్ వి డిజర్వ్ అండ్ వాట్ వి డిజైర్. మనం ఇంతకు మించిన గొప్ప గిఫ్ట్ మనం కోరుకోలేము. ఇంతకు మించిన గొప్ప గిఫ్ట్ మనకి పొందడానికి ఇంక అసలు అర్హతే లేదనమాట. హరినామం పొందే అర్హతే మనకి లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఎంతో కృపతో, ఎంతో కరుణతో మనందరికీ పంచేసిన, ఫ్రీగా, ఉచితంగా పంచేసిన గిఫ్ట్ హరినామం అనమాట. చూడండి, మనం స్నానం చేస్తున్నా కూడా హరినామాన్ని జపించచ్చా లేదా? Yes, భగవంతునికి చేయొచ్చు మాతాజీ. ఆరాధన చెయ్యాలి అంటే మనం శుచిగా ఉండాలి, నీట్‌గా ఉండాలి. దానికి కొన్ని నియమాలనేవి ఉంటాయి. మనం స్నానం చేస్తున్న సమయంలో హరినామం జపించొచ్చు. మనకి ఆరోగ్యం బాగోక మనం మంచం పైన పడుకోనున్నప్పుడు కూడా హరినామాన్ని జపించచ్చా లేదా చెప్పండి? చేయొచ్చు మాతాజీ. ఏ చేయొచ్చు. టైంలో ఇంట్లో ఎట్లాంటి అశుచి ఉన్నా గాని హరినామం జపించచ్చా లేదా చెప్పండి? చేయొచ్చు. నియమం ఇంకా నియమం చెప్పాలి అంటూ అంటే, ఏం లేదు మాతాజీ నియమం అంటే అసలు. ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే జగాయి మదాయ్ ఒక నోట్ ఒక చేత్తో వాళ్ళు మాంసాన్ని పట్టుకొని, ఇంకొక చేత్తో వాళ్ళు మద్యపానం స్వీకరిస్తూ, నోట్లో ఆ మాంసం అదంతా ఉన్నప్పుడు కూడా హరినామాన్ని చెప్పారు అంటే, ఎంత దయాళు హరినామం ఆలోచించండి. అంటే ఇంకా ఎలాంటి నియమాలనేవి లేవనమాట హరినామం జపించడానికి. ఒక్కసారి హరినామం మనకి జపించడానికి రుచి అనేది కలిగిందా, ప్రపంచంలో ఇంకేది కూడా మనకి రుచించదనమాట. ఓకే. సో, నేనొకసారి ఈ మధ్య హిస్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందులో తెలుసుకున్నాను. ఏంటి అంటే, ఒకప్పుడు గురు మహారాజ్‌కి ఎలా ఉంటది అంట, హరినామం చెప్తున్నప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా! బోలెడన్ని ప్లాన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ పనులు ఇలా చేద్దాం, ఈ పనులు ఇలా చేద్దాం అని మనకు అనిపిస్తూ ఉంటది. కొందరు ఏం చేస్తారంటే, ఒక చిన్న బుక్కు, పెన్ను పెట్టుకుంటారనమాట జపం చేస్తున్నప్పుడు. మన మనస్సు ఆలోచనలనేవి తీసుకొచ్చిందనుకోండి, అది బుక్ పెన్ పైన రాసేసుకొని బుక్ పైన వాళ్ళు ఆ ఆలోచనని అక్కడ పార్క్ చేసి పెడతారు. అక్కడ పక్కన పెడతారు. మళ్ళీ జపం అనేది కంటిన్యూ చేస్తారు. మనం అది రాయలేదనుకోండి, మన మనసు ఏం చెప్తదంటే, ఓహ్! ఈ ఆలోచన నేను మర్చిపోతానేమో, మళ్ళీ తర్వాత ఇది నాకు గుర్తురాదేమో, ఇట్లా బోలెడన్ని చెప్తూ ఉంటది కాబట్టి, ఆ ఆలోచన మర్చిపోకుండా, హరినామం డిస్టర్బ్ అవ్వకుండా, జపం డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని రాసేసుకుంటారు దానిపైన. అయితే ఒకప్పుడు అట్లాంటి డిస్టర్బెన్స్ నాకుండేది. జపం చేస్తున్నప్పుడు అట్లాంటి ఆలోచనలొచ్చేవి. నేను బుక్ పెట్టుకొని రాసుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది అంటే, హరినామాన్ని అసలు వదలలేకపోతున్నాను. ఇప్పుడు నాకిది డిస్టర్బెన్స్ అయిపోతుంది. నేను స్నానానికి వెళ్ళినా కూడా స్నానం చేసొచ్చేలోపు నేను ఒక మాల హరినామం నా వేళ్ళ పైన చేసేసుకుంటున్నాను అని గురు మహారాజ్ చెప్తున్నారనమాట. అంటే మనకిప్పుడు తెలియడం లేదు బేసిక్‌గా. ఇప్పుడిప్పుడే మనం భక్తిలోకొచ్చాం కాబట్టి, హరినామం మనకి ఎంత చేస్తుంది, ఎంత రుచినిస్తుంది అనే విషయం మనం గ్రహించలేకపోతున్నాం. బట్ ఒకటే మాట అంటారు. ఏమంటారంటే, "వదలకండి. ఈ ప్రాసెస్ ఇలానే ఉంటది. ఇనీషియల్‌గా మీకేం అర్థం గాదు. హరినామం మనకేం మార్పు తీసుకొస్తుందో మనకు తెలియట్లేదు. మనం చూడలేకపోతున్నాం. కానీ హరినామం తీసుకొచ్చే మార్పు బహిరంగంగా ఉండదు. సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని మీరు వదలకండి. మీరు పట్టుకొని 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ డౌన్ ద లైన్ హరినామాన్ని జపిస్తూ ఉంటే ఎంత రుచి వస్తది అంటే, ఇంకా నామాన్ని వదలాలన్నా కానీ వదలలేమనమాట. ఇవాళ పట్టుకోవాలంటే కష్టంగా ఉన్న నామము, రేపు పొద్దున వదలాలి అంటే మనకి కష్టమైపోతుందనమాట. అంత రుచి. ఎంతమంది ఆచార్యులు, ఎంతమంది కవులు, ఎంతమంది భక్తులు ఎలుగెత్తి చెప్తున్నారనమాట. ఏంటి అంటే, హరినామంలో ఉన్న రుచి ఇంకెక్కడా లేదు. హరినామంలో ఉన్న ఆ తీపిదనం ఇంకెక్కడా లేదు. రూప గోస్వామి అంటారనమాట, "ఏంటి బ్రహ్మదేవ నువ్వసలు ఇట్లాంటి సృష్టి చేశావేంటి? ఒక్క ఒక నాలుక పెట్టి 2 చెవులు మాత్రమే పెట్టావేంటి? నాకు కోటాను కోట్ల నాలుకలు, కోటాను కోట్ల చెవులు కావాలి హరినామాన్ని నేను ఆస్వాదించాలంటే" అని చెప్తున్నారంటే, నిజంగా హరినామంలో ఎంత గొప్పతనం లేకపోతే ఆ మాట అంటారా ఆలోచించండి. మనకి రుచి కలగనప్పుడు, మనకి యాంత్రికంగా అయిపోతున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఎంతో మంది భక్తులు మనకి అన్నమాచార్య కీర్తనలో కూడా ఉంటుంది. హరినామమే కడు ఆనందకరము. మళ్ళీ రాముడి గురించి నామం కూడా పిబరే రామరసం. అంటే రామరసాన్ని తీసుకోండి. డ్రింక్ దిస్ నెక్టర్. ఇది అమృతాన్ని మీరు
జస్ట్ తీసేసుకోండి, లోపలికి తీసేసుకోండి. తీసుకోవడానికి నోరు కాదు ఇక్కడ, మనకి చెవులు అమృతాన్ని తీసుకోవడానికి చెవులు మనకి మాధ్యమం అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ అంత మంది భక్తులు భగవంతునితో దృఢంగా కనెక్ట్ అయింది ఈ హరినామంతోనే. నేను ఇవాళ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, నాకు ఇవాళ రుచి కలగడం లేదంటే అది నా దౌర్భాగ్యం. ఎస్, మనకి రోగం ఎక్కువైపోయింది కాబట్టి రుచి చూడలేకపోతున్నాం. భగవంతుని వేడుకోవాలన్నమాట. నాకు నీ నామ రుచినివ్వండి కృష్ణ, నామ రుచినివ్వండి, నేను రుచి చూడలేకపోతున్నాను, దీన్ని యాంత్రికంగా చేస్తున్నాను, దయచేసి నాకు మీ నామ రుచినివ్వండి. గౌరాంగ చైతన్య మహాప్రభుని, నిత్యానంద ప్రభుని మనం వేడుకోవాలి. పంచతత్వ మంత్ర చెప్పినప్పుడు మనం వారి పాదాలు పట్టేసుకొని అడగాలన్నమాట. నాకు మీరు ఎంత రుచిని అనుభవిస్తూ కళ్ళ వెంట నీరు గారుస్తూ ఎగురుతూ నృత్యం చేస్తూ మీరు తన్మయత్వంలో ఉన్నారో, మీరు అనుభవిస్తున్న దాంట్లో ఒక్క రవ్వంత ప్రేమనైనా మాకు ఇవ్వండి అని చెప్పి మనం వారిని వేడుకుంటూ ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడైతే జపం చేస్తున్నప్పుడు ఈ ఆలోచనలతో, ఈ ఈ ప్రార్థనతో హరినామం చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా భగవంతుడు ఆ రుచిని మనకిస్తారనమాట. అర్థమవుతుందా? సో హరినామాన్ని యాంత్రికంగా చేయకండి. మీరు అంటే చాలా రోజుల నుండి ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయని షేర్ చేసుకున్నా. ఇనీషియల్ గా మనం ఏం చెప్పాలంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా చేయండి, యాంత్రికంగా అయినా చేయండి అనే భావన మనం చెప్తాం కొత్తగా వచ్చిన డివోటీస్కి. ఎందుకంటే ఇనీషియల్ గా మనం ఫోకస్ చేయలేం కాబట్టి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తప్పుగా జపించే జపానికి మనం అలవాటు పడకూడదు. మనం ఏదైతే చేస్తూ ఉంటామో అందులో మనం ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాం. అవునా కదా చెప్పండి? మనం తప్పుగా జపం చేస్తున్నాం అనుకోండి, అంటే మనస్సు ఎటో వెళ్ళిపోతుంది, జపాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, అది ఇన్అటెంటివ్ జప. అవునా కదా? అంటే మనం దానిపైన ధ్యాస లేకుండా జపం చేస్తున్నాం. ధ్యాస లేకుండా జపం చేస్తే అది కూడా ఒక నామ అపరాధం. అవునా కదా? ఎస్ అవును ఆర్ నో? మాతాజీ, అవును మాతాజీ. సో మనం తప్పు దారిలో ఎక్కువ రోజులు ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మనం నిష్ణాతులం అవుతాం. సో మనం ఏం చేయాలి అంటే, కష్టమైన నష్టమైన ముందే మనం సెట్ చేసుకోవాలి. ఏంటి అంటే నామాన్ని వినడం, ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్తో భగవంతుని అడగడం. ఇంత రుచి ఉందని, ఇన్ని క్లాసెస్లో నేను విన్నానే, ఇంతమంది కవులు, ఇంతమంది భక్తులు, ఇంతమంది గొప్ప గొప్ప ఆచార్యులు ఇంత రుచి ఉందంటున్నారే, నాకు ఎందుకు రుచి దొరకడం లేదు కృష్ణ, నేను ఎక్కడ తప్పు వెళ్తున్నాను, నాకు రుచి కావాలి అని మనం వేడుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో టైం దొరికితే హరినామానికి సమయం ఇవ్వండి. ఓకే, మిగిలిన విషయాలు అంటే బాధ్యతల్ని పక్కన పెట్టమని ఎప్పుడూ కాదు. బాధ్యతలు చేస్తున్నారు, మధ్యలో సమయం దొరికింది, ఫోన్ దగ్గరకు ఏదో గాసిప్ పక్కన వారి గురించి, వారి గురించి, వీరి గురించి, వారు అది చేశారు, వీరు ఇది చేశారు, వారు అది కొన్నారు, వీరు ఇది కొన్నారు, బోల్డ్ అని మాట్లాడుతూ ఉంటాం మనం. అట్లాంటివన్నీ పక్కన పెట్టేసి వీలైనంత హరినామానికి మనం సమయం ఇచ్చామంటే ఉమ్, ఇంకా మనకి హరినామానికి మనకి ఉన్న సంబంధం ఎంత దృఢపడుతుంది అంటే, జీవితంలో ఏది కూడా మనల్ని కదపలేదన్నమాట. అలాంటి స్థితికి మనం అందరం వెళ్ళాలి. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. ఎస్. సో ఈ విషయాలనేవి మీకు జస్ట్ షేర్ చేద్దామని అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది ఆ క్లాస్, చాలా వివరాలు అనేవి చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే ఇది కూడా షేర్ చేస్తాను ఆగండి. ఇప్పుడు మనం మీరు ఎప్పుడైనా గమనిస్తే లిఫ్ట్ ఎక్కినప్పుడు మనం ఒక 15 ఫ్లోర్స్ వెళ్తున్నాం అనుకోండి, 15వ ఫ్లోర్ నెంబర్ నొక్కాం మనం. సో లిఫ్ట్ ఎక్కగానే ఇనీషియల్ గా మనకి ఒక చిన్న జర్క్ వస్తుంది, అట్లా అట్లా ఒక కదిలినట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఒక్కసారి లిఫ్ట్ కదలడం మొదలు పెట్టాక, ఇనిషియల్ జర్క్ అయిపోయాక 15th ఫ్లోర్ దాకా స్మూత్ గా వెళ్ళిపోతాం. అవునా కదా? అవును మాతాజీ. ఫ్లైట్ కూడా మీరు ఎవరైనా ఎక్కినట్లయితే ఇనీషియల్ గా మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, అంటే ఫ్లైట్ గాల్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఒక్కసారిగా కొంచెం జర్క్ అనిపిస్తుంది. బట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయిపోయాక ఎన్నో మైళ్ళ దూరం వెళ్తూ ఉంటాం, కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు కదులుతుందా లేదా ఈ ఫ్లైట్, మనకి అసలు వెళ్తుందా లేదా, ఏందో అలా ఆగిపోయి ఉన్నట్లుంది అని అనిపిస్తుంది. అవునా కదా? గమనించారా ఎప్పుడైనా? అవును ఫ్లైట్ లో ఉన్న మాతాజీ. వ్యక్తికి ఈ భావన ఉంటది. చుట్టూ చూసే వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు చాలా వేగంతో వెళ్తున్నారని, కింద చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఫ్లైట్ లో ఉన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఏంటిది అట్లా వెళ్ళింది, కొంచెం ముందు బాగా కదిపేసినట్లు అటు ఇటు ఊపేసినట్లు అనిపించింది, బట్ ఒక్కసారి పైకి వెళ్ళిపోయాక అసలు వెళ్తుందా లేదా అని మనం విండోస్ లో నుండి చూస్తూ ఉంటాం. అప్పుడు కొంచెం మూవ్ అవుతున్న ఫీలింగ్ మనకు కనిపిస్తూ ఉంటది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సిమిలర్లీ హరినామం భక్తిలో కూడా ఇనీషియల్ ఫేజ్ లో మనకు అలవాటు ఉండదు కాబట్టి, ఈ లైఫ్ స్టైల్ భక్తిలో ఎలా బ్రతకాలి, ఎలా మనం ఈ యాక్టివిటీస్ అనేవి ఏబిసిడి అనేది చేయాలి అనేది మనకి ఇనీషియల్ గా అలవాటు ఉండదు కాబట్టి, మొదట్లో మనకి ఆ జర్క్ అనేది ఉంటది అనమాట. అంటే ఆ కదలడం కొంచెం కష్టంగా మనకు అనిపిస్తుంది అనమాట. బట్ ఒక్కసారి ఇందులో మనం స్టేబుల్ అయ్యామంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఎంత ఫాస్ట్ గా ఫ్లైట్ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మనకేం తెలియదు. కానీ పక్కనున్న వ్యక్తులకు తెలుస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళెంత ఫాస్ట్ గా వెళ్తున్నారు భక్తిలో అనేది చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో భక్తి మనల్ని
తొందరగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, గోలోక్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. బట్ ఇనీషియల్ ఫేజెస్ లో మనకి ఆ జర్క్, మొదట కొంచెం ఆ ఊపేసిన ఫీలింగ్ అనేది మనకు అనిపిస్తుంది. అందుకని మనకి ఇప్పుడు కొంచెం మెకానికల్ గా అనిపించడం, కష్టంగా అనిపించడం, ఇదంతా కూడా ఇనీషియల్ ఫేజ్. బట్ ఒక్కసారి మనం వీలైనంత హరినామ ఆశ్రయం మనం తీసుకుంటూ ఉన్నామంటే మాత్రం అది మనకి హ్యాబిట్ అయిపోతుంది, న్యాచురల్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం వెళ్ళే స్పీడ్ అనేది మనకి తెలియకపోవచ్చు, మనలో ఆ వినయం అనేది పెరుగుతుంది కాబట్టి మనకి తెలియకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా గమనిస్తారనమాట, వీళ్ళెంత అద్భుతంగా వెళ్ళిపోతున్నారు అని. ఓకే, ఓకే మాతాజీ. హోప్ఫుల్లీ మీకు ఇవి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మనం నా మాతాజీ పద- చాలా హెల్ప్ అవుతుంది. చాలా థ్యాంక్ యూ మాతాజీ. చాలా హరే హెల్ప్ కృష్ణ అవుతుంది మాతాజీ. మాతాజీ వెళ్ళొచ్చానా? చెప్పిన విషయాలు. yes, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మనం మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు అసలు చెప్పమే పట్టుకోకుండా మరణం కూడా చేయొచ్చు అనేది అర్థమైంది మాతాజీ. కరెక్ట్, ఎస్ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. ఎస్. చాలా నాకు అద్భుతంగా అనిపించింది. నేను అంటే అనుకున్నాను హరినామాన్ని యాంత్రికంగా చూస్తున్నామే, ఆయన ఒక వ్యక్తి అని అనుకొని హరినామం దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక వ్యక్తి. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, సో నేను చెప్పండి పుష్పలత మాతాజీ, ఓకే, ఆహా, ఓకే, అలా అయిందా అని నేను నా ఫోన్ చూసుకుంటూ నేను మీకు సమాధానం ఇచ్చాను అనుకోండి, మీరేమంటారు? ఏంటి మాతాజీ నేను మీ దగ్గరకు వస్తే ఏంటి మాతాజీ నేను మీ దగ్గరకు వచ్చి నా మనసులో మా ఆశ అనేది చెప్పుకుంటూ ఉంటే, నేను మీ దగ్గరకు వచ్చి నా సమయం ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మీరేంటి ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు అని అంటారు. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ హరినామం చెప్తున్నప్పుడు కూడా మన మనసు అట్లానే వెళ్ళిపోతుంది. సో హరినామం మనం పిలవగానే హరినామ ప్రభు మన ముందు ఉన్నారనమాట, హరినామ ప్రభు మన ముందు ఇలా ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాం? ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మనసు ప్రపంచం అంతా తిరుగుతుంది, జస్ట్ పేరుకు మాత్రం పిలుస్తున్నాం. ఇలా ఉంటే ఎలా ఆ వ్యక్తికి మనకి రిలేషన్ ఏర్పడుతుంది? పుష్పలత మాతాజీ నా దగ్గరకు వచ్చినప్పుడు మాతాజీ చెప్పేది నేను ఫోకస్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి మాతాజీ ఏం చెప్తున్నారు అని విన్నప్పుడు మాతాజీకి నాకు రిలేషన్, మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. హరినామ ప్రభు మనకి ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాం. మరి అలాంటి హరినామ ప్రభుని మనం పిలిచినప్పుడు మనస్సు ఎటో వెళ్ళిపోతున్నప్పుడు ఆ మనస్సుని లాక్కొచ్చి మనం మన ప్రార్థన అనేది వ్యక్తపరిచినప్పుడే కదా హరినామానికి మనకి బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇవాళ మనకి ఎందుకు బాండ్ ఏర్పడట్లేదంటే మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, మనం జపం కంటిన్యూ చేస్తున్నాం. సో ఏదో యాంత్రికంగా ఉంది. హరినామ ప్రభు వచ్చారు ఇక్కడికి, కానీ రిలేషన్ బిల్డ్ అవ్వట్లేదు అనమాట. అర్థమవుతుందా ఎక్కడ మనం తప్పెళ్తున్నాం అనేది? అది. సో మరి మనం దీన్ని సాల్వ్ చేసుకునేది ఎట్లా మాతాజీ? అసలు నేను పరిణామం చెప్తూ ఉంటాము, కానీ మనసు ఒక్క ఒక సెకండ్ తీసుకొచ్చి పెట్టుకుంటాము, మళ్ళీ సెకండ్ కల్లా మళ్ళీ 10 సెకండ్లు బయటకు వెళ్ళిపోతుంది మాతాజీ. ఒక్క సెకండ్ కృష్ణుడి వైపు వెళ్తుంది, 10 సెకండ్లు బయటకు వెళ్తుంది. ప్రేయర్ఫుల్ మూడ్ ఉండాలి మాతాజీ. అడగాలి భగవంతుణ్ణి, కృష్ణ నాకు రుచి, మనకి ఏది కలగట్లేదు అదే అడగండి. అంటే ఎవరినో ఇమిటేట్ చేయక్కర్లే, నాకు రుచి కలిగింది, నేను ఓకే ఎలివేటెడ్ స్టేజ్ లో ఉన్నాను, ఆ భావన మనకు అక్కర్లా. కృష్ణ ఇంతమంది ఇంత చెప్తున్నారు, నీ నామం ఇంత బాగుంటుందని అంటున్నారు, నాకు ఎందుకు నచ్చడం లేదు నీ నామము, నీ నామం చెప్తున్నప్పుడు ఎందుకు నాకు కష్టంగా ఉంది, ఎందుకు చేదుగా ఉంది, ఎందుకు నాలుక తిరగట్లేదు, నాకు అర్థం కావట్లేదు కృష్ణ, నాకు ఇది పోవాలి కృష్ణ. అంటే మనలో ఉన్న లోపాన్ని వ్యక్తపరచడం కూడా గొప్ప విషయం తెలుసా. నిజంగా 16 మాలలు చెప్తున్నప్పుడు ఆ 2 గంటలు మనం భగవంతునితో మన మనస్సులో జరిగే ఏమంటారు ఘర్షణ గనక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం అనుకోండి, భగవంతుడి కన్నా మన మనసుని కంట్రోల్ చేసే వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా ఆలోచించండి. కానీ మనం ఏం తప్పు చేస్తున్నామంటే ఆ ఘర్షణ వ్యక్తపరచడం లేదు భగవంతుడి దగ్గర. ఓకే, భగవంతుడికి మనం విన్నవించుకోవాలి. మనం వింటున్నాం, ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నాం, నామం ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉంటుంది, భక్తి మాత్రమే మనల్ని ఉద్ధరింపగలదు అని ఇంత తెలుసుకుంటున్నాం, ది బెస్ట్ గిఫ్ట్ హరినామం అని తెలుసుకుంటున్నాం. కానీ ఇంత గిఫ్ట్ దొరికాక కూడా నేను ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాను కృష్ణ? గౌరాంగ్ మహాప్రభు, నిత్యానంద ప్రభు, దయచేసి మీరు కృపనివ్వండి. మీరు ఎలా ఆస్వాదిస్తున్నారో హరినామాన్ని నాకు కూడా నేను కొంచెం రవ్వంత ఆస్వాదించే కృపని నాకు ఇవ్వండి అని మనం వేడుకోవాలి. హరినామం జపం చేస్తున్నప్పుడే దట్ ఈస్ అ టైమ్ ఫర్ అవర్ ప్రేయర్ మాతాజీ. మన మనస్సుని కనెక్ట్ చేయాలి. మనకి కష్టంగా ఉందనుకోండి, భగవంతుని వేడుకుంటామా లేదా? మనకి చాలా ఇష్టమైన వారికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎంత ఫోకస్ పెట్టి అడుగుతాం భగవంతుణ్ణి, తండ్రి దయచేసి వాళ్ళని కాపాడు, వాళ్ళకి ఆరోగ్యం బాగా ఎలాగో చూడు, వారు బాగుండాలి, వారంత కష్టంగా ఉంటే నేను వారిని చూడలేకపోతున్నాను, వారు తొందరగా బెటర్ అవ్వాలి. మనం ఇలా అడుగుతామా లేదా భగవంతుణ్ణి? ఎస్ ఆర్ నో? మన పిల్లలకి కానీ, మన భర్తకి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోతే మనం భగవంతుని అడుగుతామా లేదా? వారి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, దయచేసి వారి కష్టాన్ని తగ్గించు తండ్రి. చూస్తే బాగుంటే తింటా ఆ పక్క కొంచెం ఉండేదేసి. మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉండండి.
ఎస్, అడుగుతాం కదా ఇలాగా. మరి అలానే భక్తిలో కూడా మనం ఏదైతే కష్టం పడుతున్నామో ఆ కష్టాన్ని వ్యక్తపరచడం హరినామ జపం సమయంలో. నాకెందుకు కలగడం లేదు, ఎందుకు నేను కోపానికి బానిసైపోతున్నాను, ఎందుకు నేను కామానికి ఏది చూస్తే అది కావాలి అనే భావన నాకెందుకు కలుగుతుంది, నాలో ఇవి పోగొట్టు కృష్ణ, ఈ అనర్థాలు పోగొట్టు కృష్ణ, నేను కొంచెం 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 కొంచెమైనా నీకు నచ్చినట్టుగా మారాలి, నేను మంచి డివోటీగా అనిపించుకోవాలి, నిన్ను ప్లీజ్ చేసేలాగా నాలో గుణాలు నాకు కావాలి. ఇవన్నీ అడగాలి మనం జపం చేస్తున్నప్పుడు అడగాలి. నాలో ఎలాంటి మంచి గుణం లేదు కృష్ణ, నాకు తెలుసు నా గురించి, నేను ఎలాంటి మంచి గుణాలు నాలో లేవు, నాలో మొత్తం అనర్థాలే ఉన్నాయి, నాకు అసలు అర్హతే లేదు నీ నామం చెప్పడానికి, నీ భక్తి పొందడానికి నాకు ఎలాంటి రైట్ లేదు, అయినప్పటికీ కూడా నీ కృపతో నాకు ఈ భక్తి మార్గం దొరికింది, కానీ ఇవాళ ఈ అనర్థాలతో నేను చేయలేకపోతున్నాను నా భక్తిని, దయచేసి నాకు ఈ అనర్థాలని పోగొట్టు, నేను మంచి డివోటీగా, బెటర్ డివోటీగా రోజు రోజు ప్రతిక్షణం అవుతూ ఉండాలి, నాకు ప్రతిక్షణం నీ స్మరణ అనేది ఉంటూ ఉండాలి, నిన్ను మర్చిపోతున్నాను కాబట్టే నేను భౌతికంగా కొట్టుకుపోతున్నాను, కానీ నాకు ఎల్లవేళలా నీ స్మరణ కావాలి కృష్ణ, నాకు చేత కావడం లేదు ఎలా నీ స్మరణ చేయాలో, నువ్వే నా స్మరణలోకి నువ్వే, నీ అంతటా నువ్వే నా స్మరణలోకి నువ్వురా. నువ్వేమంటున్నావంటే నా యొక్క ఫ్రీ విల్ని, నా యొక్క స్వేచ్ఛాశక్తిని నువ్వు కదిలించని అంటున్నావు, కానీ నా స్వేచ్ఛాశక్తితోనే నేను అడుగుతున్నాను, నాకు చేత కావడం లేదు, దయచేసి మీరే నా స్మరణలోకి వచ్చి సదా నేను మీ పైన ధ్యాస పెట్టేలాగా మీరే కృపనివ్వండి. ఇలా బోలెడంతా మనకు అనిపించిన ప్రేయర్ అంతా చెప్పొచ్చు మాతాజీ. 1, 2 ఇలానే చేయాలి, అలానే చేయాలని చెప్పడానికి ఏమీ లేదు. మన మనసుకి అనిపించిందల్లా చెప్పొచ్చు. నాకు తెలుసు ఈ పరిస్థితిలో నేను ఇలా బిహేవ్ చేయకూడదు, కానీ నేను అలా బిహేవ్ చేసేసాను. అది తప్పు అని నాకు అర్థమవుతుంది కృష్ణ. నాలో ఎందుకు ఆ శక్తి లేదు? తెలుసుకుంటున్నాను, గొప్ప గొప్ప భక్తులు ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంతో, ఎంతో హంబుల్‌గా ఉంటున్నారు. నాలో ఎందుకు గర్వం ఉంది నాకివాళ? నాకెందుకు ఓర్పు ఉండడం లేదు? నేనెందుకు ఇలా కోప్పడుతున్నాను? నేనెందుకు అలా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను? ఇవన్నీ నేను ఉండకూడదు, నాలో ఉండకూడదు. దయచేసి నాకు ఆ కృపనివ్వండి, శక్తినివ్వండి నేను వీటిని ఓవర్‌కమ్ చేయడానికి. ఇది ప్రేయర్ కాదా చెప్పండి? హరినామంతో మన మనసుని విన్నవించుకోవడం కాదా చెప్పండి? అంటే మాతాజీ ఎస్ స్మరణ చేస్తూ మనసుతో ఇవన్నీ చెప్పుకోవాలన్నా మాతాజీ? ఎస్ మాతాజీ. మీరు అంటే మనం భగవన్నామాన్ని చేసే స్మరణ వినగలిగినంతసేపు చేస్తూ వినండి. ఒకవేళ మీరు ఫోకస్ ఎటైతే వెళ్ళిపోతుంది అనుకోండి, ప్రేయర్‌ఫుల్ మూడ్ తీసుకురండి. ప్రేయర్ చేయండి. నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది కృష్ణ, నా వల్ల కావడం లేదు దాన్ని కంట్రోల్ చేయడం. నేను లాక్కొస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతుంది, లాక్కొస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతుంది. నువ్వే కంట్రోల్ చేయి కృష్ణ అని చెప్పి వేడుకోవడం. సో మా గురు మహారాజ్‌కి నచ్చిన విధంగా నేను ఉండాలి. సో బోలెడన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మాకొస్తున్నాయి సీనియర్స్ నుంచి. నేను వాటిని సక్రమంగా ఫాలో అయ్యేలాగా నాకు ఆ శక్తినివ్వండి. ప్లీజ్ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మై గురు మహారాజ్. నా గురువుని నేను ప్లీజ్ చేయాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని నేను ఫాలో అయ్యే శక్తిని, బుద్ధిని నాకు ఇవ్వండి. మన మనస్సుని భగవంతునితో కనెక్ట్ చేసే టైం మాతాజీ ఆ జపం అనేది. మన మన లోపాలన్నీ చెప్తూ భగవంతుతో చెప్పుకోవాలి. ఎస్. చెప్పుకోవాలి. ఎవరి దగ్గరైనా లోపాలు చెప్తే వాళ్ళు మనల్ని హేళన చేయొచ్చు, ఇంకో నలుగురికి దాన్ని చెప్పొచ్చు అనుకోవచ్చు. హరినామ ప్రభు దగ్గర మన లోపాలని చెప్తే ఎప్పుడైనా హేళన చేస్తారా? ఏం మాతాజీ ఇంకా మనం ఆ లోపాలు ఇంకో నలుగురికి చెప్తారా? చెప్పను అది మాతాజీ. సాల్వ్ మనల్ని అయిపోతుంది. బట్ సరి ఏం చేస్తారు? చేయటానికి చూస్తాను. మనల్ని సరి ఎగ్జాక్ట్లీ. చేయటానికి చూస్తాను. అందుకే ది బెస్ట్ ఫ్రెండ్ హరినామం అనమాట. ప్రపంచంలో ఎవరికైనా మన లోపాలు, మనలో వీక్నెస్ చెప్తే మేబీ వాళ్ళు మనల్ని ఎక్కిరించొచ్చు, లేకపోతే ఇంకో నలుగురికి మన గురించి చెప్పొచ్చు. కానీ హరినామ ప్రభు మాత్రం ఖచ్చితంగా మన లోపాలని వింటున్నారు, విని మనం వాటిని ఓవర్కమ్ చేసే మార్గాన్ని మనకి చూపిస్తారనమాట. అందుకనే ది బెస్ట్ ఫ్రెండ్ హరినామం అనమాట. అండ్ ఒకసారి హరినామం పట్టుకున్న తర్వాత కూడా ఏమవుతుంది అంటే సాధువుల సాంగత్యం అనేది మనకి హరినామం తీసుకొస్తుంది. చాలా మంది అంటారు నాకు సాధువుల సాంగత్యం లేదు, నాకు భక్తుల సాంగత్యం దొరకడం లేదు అని. కానీ హరినామం సిన్సియర్గా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ మంచి డివోటీస్తో, సాధువులతో, గొప్ప డివోటీస్తో మనం ఎలా అసోసియేట్ అవ్వచ్చు అనేది కూడా హరినామమే కల్పిస్తుంది అనమాట. సో అంటే 1, 2 అని చెప్పడానికి లేదు మాతాజీ. బోలెడన్ని బెనిఫిట్స్ అనేవి మనకి హరినామం నుండి కలుగుతూ ఉన్నాయి. బట్ మనమే హరినామాన్ని యాంత్రికంగా చేస్తున్నాం కాబట్టి వాటిని మనం రుచి చూడలేకపోతున్నాం, వాటిని ఆ బెనిఫిట్స్ని పొందలేకపోతున్నాం అనమాట. బట్ ఒక్కసారి హరినామం అనేది ఇంకా నా లైఫ్ అండ్ సోల్, నా జీవితంలో మనం ఎలా ఉంటామంటే జీవితంలో కొంత సమయం భక్తికి ఇవ్వాలి, హరినామం జపించడానికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ మనం ఎలా మారాలి అంటే జీవితం యొక్క గమ్యమే హరినామం జపించడం, మిగిలిన పనులన్నీ కూడా హరినామం జపించడానికి తోడ్పడేలాగా నా జీవితాన్ని నేను మలుచుకోవాలి అనుకోవాలి. ఇవాళ మనం ఎలా ఉన్నామంటే మిగిలిన పనులన్నీ చేసుకుంటాను, మధ్యలో సమయం దొరికినప్పుడు హరినామానికి సమయం ఇస్తాను అని అనుకుంటున్నాం. కానీ ఎలా మారాలి అంటే నా జీవితం యొక్క లైఫ్ అండ్ సోల్, నా పర్పజే హరినామంతో నా రిలేషన్ని బిల్డ్ చేసుకోవడం, మిగిలిన బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తూ మెయిన్ ఫోకస్ అయిన హరినామంతో నా
సంబంధాన్ని దృఢపరచుకోవడం అనేది నా జీవిత గమ్యం అని పెట్టుకున్నాం అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా వీలైనంత సమయం ఇవ్వడానికి చూస్తాం. హరినామం చెప్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చెయ్యం మనం, ఎందుకంటే ది బెస్ట్ ఫ్రెండ్, గొప్ప ఫ్రెండ్తో ఉన్నాం కదా. అక్కడ మనకి పొందే బెనిఫిట్ అనేది మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మల్టీ టాస్కింగ్ అంటే ఫోన్ చూస్తూ, ఎవరితోనో మాట్లాడుతూ, టీవీ చూస్తూ, అది ఇది చూస్తూ మనం హరినామంతో ఉండమన్నమాట. మంచి ఫ్రూట్ఫుల్ టైం అనేది హరినామానికి ఇస్తాం మనం అప్పుడు. అర్థమవుతుందా? అవును మాతాజీ. అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఏం చేసామంటే అవసరానికి హరినామం ఇంకా చేసాము, అవసరం అయిపోగానే కథం మన పని మనం చేసేసుకున్నాం. ఏదైనా కష్టం రాగానే హరినామం మీద దేవుడా శ్రద్ధతో దేవుడా ఇది చేయటం చెయ్యి లేదు. చెయ్యి అని అంటాము. అది శ్రద్ధతో చేయగానే చేయటం కథం లేదంటున్నాను. అయిపోయింది కదా, మన దారి మనం వెళ్ళిపోవడం, అవసరానికి వాడుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో, కృష్ణ కృష్ణ ఇది అయిపోని అది మంచిగా అయిందా, ఓకే నీ దారి నువ్వు నా దారి నేనని వదిలిపెట్టినాం మాతాజీ. అట్లనే అంటే మొన్న ఏమైంది, మా బాబుకి చిన్న సర్జరీ అయింది. అయినంతసేపు కృష్ణ 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 అనుకున్నాను. గతం బాబు బయటికి రాగానే ఇంక అయిపోయింది. స్వామి నువ్వు పక్కకు, నేను చేస్తుంటాను అని. అంతే చేస్తున్నాం అందరం. అది అంటే నేనని కాదు, సో ప్రతి వ్యక్తి అదే చేస్తున్నారేమో, అంటే అవసరానికి చేస్తున్నాము. అది క్లియర్ కాగానే గతం మా హ్యాపీగా బయట ఎంజాయ్ చేస్తున్నాము. అవసరానికి వాడు కరెక్ట్. అంటే నేను చేసింది చెప్తున్నాను మాతాజీ, ఎవరు ఎట్లా చేసిందో. మాతాజీ కష్టం వచ్చినప్పుడు వేడుకున్నంత మనస్ఫూర్తిగా వేడుకున్నంత కష్టం తిరిగిన తర్వాత భగవంతుని ఆ విధంగా కొలిచలేకపోతున్నాం. చూడం కాదు, అసలు గుర్తు కూడా చెయ్యము. ఆ సంతోషంలో హ్యాపీగా ఉన్నాం, ఇంక అయిపోయింది. కృష్ణ అనేది గుర్తు రాదు మనకి, ఇంకా అయిపోయింది. మాతాజీ ఇవాళ ఎడ్యుకేషన్ క్లాస్ చాలా బాగుంది మాతాజీ. ఎవరికి ప్రేమ కల్పించాలన్నా కూడా ఈ క్లాస్ చాలా చాలా, అంటే ఎవరు ఫస్ట్ జపం ఫస్ట్ నామం ఒక్కటి తీసుకోవాలనుకున్నా కూడా ఎవరినో సెల్ఫిష్ అంటున్నాం కానీ అసలు మనము అసలైన సెల్ఫిష్ మాతాజీ. ఇప్పుడు ఎవరినన్నా ఒక దగ్గరికి అవసరానికి పోయి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి అవసరం ఉంటేనే ఇస్తుంది, ఇంత సెల్ఫిష్ అనుకుంటున్నాం కానీ వాళ్ళు కాదు. అసలైన సెల్ఫిష్ మనమే. నేనే భగవంతుడి దగ్గర మనమే సెల్ఫిష్. అవసరం తీరిందా కానీ ఒకసారి నిజంగా మనం అలా రిలేషన్ బిల్డ్ చేసుకోగలిగాం అనుకోండి హరినామంతో, అద్భుతంగా ఉంటది డియర్ డివోటీస్. అంటే నాకు అది వినగానే చాలా బాగా అనిపించింది. అది విన్న తర్వాత నెక్స్ట్ డే అయితే నాకు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చాలా బాగా అయింది చెప్పం అనేది. సో ఐ థాట్ మీ అందరికి కూడా యూజ్ అవుతుంది, ఈ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. మనం ప్రతి ఒక్క విషయం కూడా ఫ్రెండ్ మాతాజీ, అంటే అసలు మనకు అర్హత కూడా లేదు, హరినామం పొందే అర్హత మనకి ఎక్కడ అంటే ఎక్కడ లేదు. బోలెడన్ని తప్పులు, బోలెడన్ని పాపాలు, బోలెడంత చేసుకుంటూ వచ్చేసాం. అయినప్పటికీ కూడా భగవంతుడు మన పైన కృపతో, ప్రేమతో ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నమాట. సో వజ్రం దొరికాక వజ్రాన్ని చక్కగా పొందిగ్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి, కానీ దాన్ని నెగ్లిజెన్స్ తో మనం హ్యాండిల్ చేసాం అనుకోండి, ఏమంటారు చెప్పండి ఆ వ్యక్తిని? మూర్ఖుడు అంటాం కదా. సిమిలర్లీ మనకి కూడా ఎంతటి వజ్రాలకైనా కానీ మించిన వజ్రం అన్నమాట ఇది హరినామం అనేది. మనకి తెలియడంలా హరినామంలో ఉన్న శక్తి, ఆ పొటెన్సీ మనకి తెలియడం లేదనమాట. ఇంకొక మాట అన్నారు, ఏమన్నారంటే అసలు నేను ఇవన్నీ చెప్తాను అనుకోలేదు. ఇందాక ప్రేయర్స్ చెప్తున్నప్పుడు ఎందుకో చెప్పాలనిపించింది. నేను అసలు ఇది ఆర్గనైజ్డ్ గా కూడా అనుకోలేదు. నాకు ఆ పాయింట్ ఈ పాయింట్ గుర్తొస్తుంది, మీకు చెప్తున్నాను అంతే తప్ప నేను ఒక నోట్స్ ఫార్మాట్ రాసుకోవడం కానీ అది మీకు చెప్పడం అట్లా నేనేం అనుకోలేదు. సో మీకు ఏమైనా కొంచెం డిస్కనెక్ట్ అనిపిస్తే దయచేసి క్షమించండి. బట్ ఇంకొక పాయింట్ ఏమన్నారంటే, మీరు గమనించినట్లయితే జటాయు రామనామాన్ని చెప్పాడు. సో రామనామాన్ని చెప్పినప్పుడు భగవంతుడు ఆయన దగ్గరికి వచ్చారు. శబరి రామనామాన్ని చెప్తూ రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంది. రాముడు నడుచుకుంటూ శబరి దగ్గరికి వెళ్ళాడు. విభీషణుడు లంకలో ఉన్నప్పుడు రామనామాన్ని చెప్తూ ఉన్నారు. ఆ రామనామమే విభీషణుణ్ణి రాముణ్ణి దగ్గర చేసింది. సో ఎవరైతే భగవన్ నామాన్ని పట్టుకుంటారో నామి దగ్గరకు వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. నామం పట్టుకున్న వ్యక్తికి వ్యక్తి వచ్చేస్తారు అక్కడికి. కానీ శూర్పణఖ చూడండి, నామం పట్టుకోలేదు, నాకు భగవంతుడు కావాలి, అది కూడా ఒక సరైన అవగాహనతో లేదనమాట. సో అట్లాంటప్పుడు ఏమైంది అంటే భగవంతుడికి దూరం అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్లీ. భగవంతుడిని చూడాలి అని చాలా మంది తపన పడుతూ ఉంటారు. శిశుపాల్ చూశారు, కంస చూశారు, జరాసంధుడు చూశారు, మనకి దుర్యోధన చూశారు, ఇంతమంది
ఇప్పుడు రావణుడు చూశారు, వీళ్ళందరూ భగవంతుడిని చూశారు, కానీ వీళ్ళలో భక్తి అనేది ఉద్భవించిందా? లేదు మాతాజీ. No, Mataji. కానీ ఎవరైతే నామాన్ని పట్టుకొని భగవంతుడిని చూస్తున్నారో వారిలో మాత్రం భగవంతునికి వారికి రిలేషన్ అనేది బిల్డ్ అయింది. అవునా కదా? చూడండి, అవును. సో జటాయు భగవంతుణ్ణి చూడలేదు, శబరి భగవంతుణ్ణి చూడలేదు, మనకి విభీషణ భగవంతుణ్ణి చూడలేదు, కానీ నామాన్ని మాత్రం పట్టుకున్నారు వాళ్ళు. నామాన్ని పట్టుకున్నప్పుడు భగవంతుడే నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చారా లేదా? అవును, అది Mataji. భగవన్నామం అన్నమాట. సో మనం నామాన్ని పట్టుకుంటే భగవంతుడే మన దగ్గరికి రావడానికి పరితపిస్తూ ఉంటారన్నమాట. అది గొప్పది. అంటే ఇంకా నామమే అందరికన్నా గొప్ప మాతాజీ. వ్యక్తి భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనకి కనెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అంటే అది హరినామం. సో ఆ హరినామాన్ని మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భక్తిలో ప్రగతి అనేది పడుతుంది డియర్ డివోటీస్. హరినామమే మనల్ని అనర్థాల నుండి కాపాడుతుంది. హరినామమే మనల్ని సరైన భక్తులతో కలిపేలాగా చేస్తుంది. హరినామమే మనల్ని శాస్త్రాల నుండి వచ్చే జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తినిస్తుంది. హరినామమే మనకి సేవా అవకాశాలని కనిపిస్తుంది. ఈ ఒక్క హరినామాన్ని మనం సిన్సియర్గా పట్టుకున్నామా అన్నీ కూడా చేయగలుగుతాం, అన్ని మన దగ్గర. అన్నీ చేయగలుగుతాం. సో అందుకే మీరు చాలా మంది అంటారనమాట, హరినామం ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా, మిగిలినవన్నీ ఎందుకు అంటే, మిగిలినవన్నీ కూడా మనకి హరినామం పైన విశ్వాసాన్ని పెంచడానికి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఇన్ని బుక్స్ మనకి ఎందుకు ఇచ్చారు అంటే, సో దట్ హరినామాన్ని మనం సిన్సియర్గా జపం చేస్తాము అని చెప్పి. సో ఇంత సేవ మనకు ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చారంటే, హరినామాన్ని మనము కరెక్ట్ మార్గంలో, కరెక్ట్ దృష్టికోణంలో మనం చూడాలి అని చెప్పి. అర్థమవుతుందా? సో ఒక్క హరినామాన్ని మనం సిన్సియర్గా పట్టుకున్నాం. హరినామం చెప్తున్నప్పుడు కష్టం అనిపించిన ఆ కష్టాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండి హరినామంతో మనం రిలేషన్ ఏర్పరచుకున్నామంటే చాలా 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 తొందరగా మనము ఆధ్యాత్మిక పురోగతి అనేది చేస్తామన్నమాట. మృగారి సగం చంపిన జంతువులని చూస్తూ ఆనందపడేంత దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి. జనరల్గా ఎవరికైనా కష్టంలో ఉంటే మన మనస్సు అయ్యో పాపం వారు కష్టంలో ఉన్నారే అని బాధ అనిపిస్తుంది కామన్ వ్యక్తికి. అవునా కదా? చెప్పండి. ఎస్ మాతాజీ. Yes, Mataji. అలాంటిది మృగారి పరిస్థితి ఎలా అంటే, ఒక జంతువుని చంపేటప్పుడు సగం తల కోసేవాడు అనమాట. అంటే అది పూర్తిగా చావదు, ఇటు ప్రాణంతో ఉండదు, అది మధ్యలో గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది కదా. అది చూసి ఆయన పైశాచిక ఆనందాన్ని పొందేవారు. సో అంటే ఎంత కర్కశంగా ఉంది ఆయన హృదయం ఆలోచించండి. అర్థమవుతుందా? ఆయన హృదయం ఎంత దారుణ స్థితిలో ఉంది, కర్కశంగా ఉందన్నమాట, ఒక బండరాయిలాగా ఉంది. ఒక ప్రాణి అలా గిలగిలా కొట్టుకుంటూ, అది నా వల్ల, నేను అలా చేయడం వల్ల అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆయన చూసి ఆనందించేంత అధమ స్థితిలో ఉన్న మృగారి నారద ముని వచ్చి, నువ్వు ఇదంతా చాలా తప్పు, మానేసే, తులసి మాతని పెట్టుకొని రోజు తులసికి పరిక్రమ చేస్తూ నిత్యం హరినామ జపం చేయి, నీ పోషణ హరినామమే చూసుకుంటుంది అని చెప్పినప్పుడు ఆ మాటలపైన విశ్వాసం ఉంచి మృగారి కేవలం కొంత సమయం మాత్రమే ఇలా చేయగానే ఆయన మనస్సులో ఎంత మార్పు వచ్చింది అంటే, తర్వాత నారదముని పర్వతముని వచ్చి మృగారిని చూడడానికి వచ్చినప్పుడు ఈయన వెళ్తారు, అయ్యో నా గురువు గారు వచ్చారు, నేను వెళ్ళి కలవాలి అని పరిగెడుతూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చీమలు పాకుతున్నాయంట. నేను కాలేస్తే ఆ చీమలు చనిపోతాయని చెప్పి ఆయన ఉత్తరీయంతో ఆ చీమల్ని ఇట్లా ఇట్లా గాలి ఊపేలాగా చేసి ఆ చీమల్ని పక్కకి జరిపి ఆయన వెళ్ళారు అంటే ఆ మనస్సు ఎంత పరివర్తన చెందింది ఆలోచించండి. అర్థమవుతుందా? అవును. భౌతికంగా మనం చేంజెస్ తొందరగా తేవచ్చు, కానీ సూక్ష్మమైన చేంజెస్, మానసికంగా చేంజెస్ తేవడం చాలా కష్టం. కానీ ఎవరైతే సిన్సియర్గా హరినామాన్ని పట్టుకుంటారో, సగం కోసి చంపిన జంతువుని చూసి పైశాచికానందాన్ని పొందే వ్యక్తి ఒక్క హరినామాన్ని, తన గురువు చెప్పారని హరినామాన్ని సిన్సియర్గా జపం చేశారు, ఇవాళ ఒక చిన్న చీమ తన కాలు పెడితే చనిపోతుందేమో అనే ఇదిలో ఆయన అలా చేసుకొని గురువు దగ్గరికి వెళ్ళారు అంటే ఎంత పరివర్తన వచ్చింది ఒక్క హరినామం జపించడం వల్ల. మనకి వాళ్ళు ఎందుకు ఆ పరివర్తన రావడం లేదు? ఎందుకంటే మనలో సిన్సియారిటీ ఉండడం లేదు, మనమంతా కనెక్ట్ Sincerity అవ్వలేకపోతున్నాం హరినామానికి. అది మనలో ఫాల్ట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రత్నాకర్, దారి దోపిడీలు చేసుకునే రత్నాకర్ వాల్మీకి లాగా మారి అంత గొప్ప కావ్యాన్ని, రామాయణాన్ని రచించడానికి కావాల్సిన శక్తి రామనామం కాదు, రివర్స్ లో చెప్పారు, మరా 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 అని చెప్తే కూడా అంత పవిత్రుడైపోయారంటే మనకి ఇది గొప్ప గిఫ్ట్. హరినామం, హరే కృష్ణ మహామంత్రం, రామనామం, కృష్ణనామం, హరే శ్రీమతి రాధారాణి, భగవంతుని యొక్క శక్తి కూడా మనం కలిపి పిలుస్తున్నప్పుడు ఎంత తొందరగా మనలో చేంజెస్ రావాలి. కానీ ఎందుకు రావడం లేదంటే మనం సిన్సియర్గా లేదు హరినామం చెప్తున్నప్పుడు. చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరైతే హరినామాన్ని సిన్సియర్గా పట్టుకుంటారో వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, ఆధ్యాత్మిక పురోగతి చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్గా ఉంటుంది డియర్ డివోటీస్. మనలో ఒకవేళ నిజంగా అంత ఫాస్ట్గా లేదు అంటే చెక్ చేసుకోవాలి మనం.
ఓకే, నేను నిజంగా కరెక్ట్గా చేస్తున్నానా, పేరుకు చేస్తున్నానా, మనసు పెట్టి చేస్తున్నానా, ప్రేయర్ఫుల్ మూడ్తో చెప్తున్నానా, కృష్ణతో కనెక్ట్ అవుతున్నానా, ఆ 2 గంటల సమయం నేను ఏదైతే జపం చేస్తున్నానో అది నేను భగవంతునితో కనెక్ట్ అయ్యే సమయం, నేను నిజంగా కనెక్ట్ అవుతున్నానా, పేరుకు చెప్తూ ఎక్కడో తిరుగుతున్నానా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా? ఒకసారి ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోతారు. అండ్ మీలో వచ్చే చేంజెస్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, అంటే ఒకటే మాతాజీ, నేను ఊపి కాల్ చేసి అనుష మాతాజీ అని పిలిస్తే మీరు 10 సార్లకు ఒకసారైనా వచ్చేస్తారు కంపల్సరీ, ఊకే పిలుస్తుందని. భగవంతుడు కూడా అంతే, మనం ఒకరిని పిలుస్తున్నాము అంటే ఎదుటి వ్యక్తిని పిలిస్తే పదే పదే పిలిస్తే కంపల్సరీ ఆమె అమ్మా ఈమె వదిలేటట్టు లేదు అని కంపల్సరీ వచ్చేస్తుంది. భగవంతుడు కూడా అంతే మాతాజీ, అంతేనేమో మనం మాతాజీ. ఒక్కసారి అలా అసలు వ్యక్తపరచుకోవడం మొదలు పెట్టామనుకోండి హరినామంతో మన మనస్సుని, ఇంకా ఆయన ఎంత శక్తిని ఇస్తారంటే, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నా దగ్గరకు వచ్చి నీ బాధను చెప్తున్నావు కదా, నువ్వు ఇదంతా చేయలేకపోతున్నాను అంటున్నావు కదా, నీకు చేత కావట్లేదు అంటున్నావు కదా, మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటున్నావు, అనర్థాలని నువ్వు జయించలేకపోతున్నాను అంటున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాధని చెప్తున్నావు, నా దగ్గరకు వచ్చి నువ్వు వెల్లడించుకుంటున్నావు, నిన్ను నేను కాబట్టి ఎవరు ఉద్ధరిస్తారు అని చెప్పి భగవంతుడు ఒక్కసారి తన కృపని చూపించారనుకోండి, మనలో అనర్థాలు జయించడానికి మనకి ఎంతసేపు పడుతుంది ఆలోచించండి. కానీ మనం అది కనెక్ట్ అవ్వట్లేదు, సమ్వేర్. ఇవాళ అదే అంటారనమాట, మనం ఒక్కొక్కసారి ఫోకస్ ఎలా అయిపోతుంది అంటే, ఎక్కువ చేసేస్తున్నామా అనే దానిపైన ఫోకస్ ఉంటుంది, కానీ కొంచెం చేస్తున్నా కూడా అందులో సిన్సియారిటీ ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద వెజల్ పెట్టి మీరందరూ ఒక గ్లాస్ పాలు తెచ్చి అందులో పోయండి అని చెప్పారు. సో అందరం కూడా ఒక్కొక్క గ్లాస్ తెచ్చి పోయాలి అనే భావనలో ఉన్నాం, కానీ మనం ఏం చేస్తున్నామంటే, అందరూ పాలు పోస్తారు కదా, నేను పాలు ఎందుకు పోయాలి, నేను ఒక గ్లాస్ నీళ్లు పోస్తాలే, పెద్ద నాకేం తెలుస్తుందిలే, వాళ్ళకి గమనించర్లే అని అనుకుంటున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే అనుకోవడం వల్ల 2-3 తెచ్చి పాలు పోసి అందరూ వచ్చి నీళ్లు పోస్తే ఎంత పలచబడిపోతుందో ఆలోచించండి, అన్ని నీళ్ళే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ మన మూమెంట్, మనం భక్తి ప్రచారం చేస్తున్నా కూడా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నామంటే, నిజంగా మనలో ఆ సిన్సియారిటీ లేదు, మనం పాలు తీసుకురావట్లేదు, మరగబెట్టట్లేదు, పాలని చిక్కబరచడం లేదనమాట, నీళ్ళగా చేసేస్తున్నాం, ఏదో చేయమన్నారు చేస్తున్నాం. బుక్ చదువుతున్నప్పుడు కూడా ఏదో చదవమన్నారు చదువుతున్నా కాదు, ఇది నా కోసం చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు నా కోసం చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు నా కోసం, నన్ను ఉద్ధరించడం కోసం ఆయన నిద్ర మేల్కొని కేవలం 2 గంటల నిద్రపోతూ ఆయన బోలెడన్ని సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వని, ఆయనే వంట చేసేవారు, ఆయనే క్లీన్ చేసేవారు, ఆయనే భాగవతం క్లాస్ చెప్పేవారు, ఆయనే అర్చ విగ్రహాల సేవ చేసేవారు, ఆయనే అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అన్నీ చేసేవారు. శ్రీల ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో ఇంత కష్టపడి రాత్రి మేలుకొని ఎంతో మంది ఆచార్యుల బుక్స్ అనేవి రిఫర్ చేసి నాకివాళ ఇన్ని బుక్స్ అనేవి ఇచ్చారు అంటే, ఇది నా కోసం ఇచ్చారు అని ఎవరైతే మనసు పెట్టి చదువుతారో ఆ బుక్స్‌లో ఉన్నది వెళ్ళిపోతుంది మనసులోకి. కానీ ఏదో చదవమన్నారని చెప్పి ఓకే, మనసు ఎక్కడో ఉంటుంది, ఓకే అట్లా చదివానా, పేరుకు చదివానా అని చదువుకుంటూ వెళ్తుంటే మనకి ఎక్కడ వస్తుంది చెప్పండి? అర్థమవుతుందా? మన మనస్సు పెట్టిన చోటనే మనం దాని నుండి సారాన్ని గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఇది భౌతికమైన విషయం కాదు, ఆధ్యాత్మికమైన విషయం. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనకి అర్హత లేకపోయినా కూడా సిన్సియారిటీ ఉందనుకోండి, భగవంతుడు తెలుపుతారు అనమాట మనకి. ఎస్. సో సమ్వేర్ మనం ప్రాక్టీసెస్ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, బుక్స్ చదువుతున్నాం, సేవ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మనసు మాత్రం ఉండడం లేదు. ఆ మనస్సుని తీసుకొచ్చినప్పుడే, మనస్సుని పెట్టినప్పుడే వాటి నుండి పూర్తి బెనిఫిట్ పొందగలుగుతాం. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఎంత బాగుంది మాతాజీ క్లాస్ అసలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఆ ప్రభుపాదే లేకపోతే, కృష్ణ చైతన్యమే లేకపోతే, తీసుకురాకపోతే మనం అంతా ఏమైపోయే వాళ్ళం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ప్రభుపాద వల్లే కదా ఇంత విస్తరణ అయ్యింది. అందుకనే అంటారు, ఏమంటారు తెలుసా, ప్రభుపాద్కి కావాల్సింది జై ప్రభుపాద్, గురు మహారాజ్కి కావాల్సింది జై గురుదేవ్, ఇవి కాదు కావాల్సింది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని సిన్సియర్ గా మనం చేస్తున్నామా. ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అంటారు తెలుసా మీకు? ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే, మనం ప్యూర్ గా ఉన్నాం అనుకోండి, అంటే మనం చేసే సాధనలో కష్టమైనా కానీ ఆ కష్టాన్ని తీసుకొని మనం ప్యూర్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే, మన నోటి నుండి వచ్చే మాటలు చాలా ఇంపాక్ట్ చేస్తాయి, మన నడవడిక చుట్టూ ఉన్న వాళ్ళని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో మన ఫోర్స్, మన శక్తి, మన బలం ఎక్కడుంది తెలుసా? మనం చేసే సాధనలో ఉంది ఆ శక్తి.
మనం ఎంత సిన్సియర్గా చేస్తామో మన నోటి నుండి వచ్చే మాటలు, మన ప్రవర్తన, మన బిహేవియర్ మన చుట్టూ ఉన్న వాళ్ళని అంత ప్రభావితం చేస్తుంది. ఇవాళ మనం ప్రభావితం చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే సమ్వేర్ మన సాధనలో అంత ప్యూరిటీ లేదు. సాధనలో ప్యూరిటీ తేవాలి, ఆ ఫోర్స్ తేవాలి, ఆ శక్తి తేవాలి. సాధనలో ప్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే మనసు పెట్టాలి, ప్రేమయుతంగా భక్తి భావంతో చేయాలి. మీకు అది పెట్టలేకపోయినా అది వ్యక్తపరచాలి భగవంతుని దగ్గర. నాకు చేత కావట్లేదు కృష్ణ, ఐఎమ్ హెల్ప్లెస్, నాకు కావడం లేదు కృష్ణ, నాకు కృపనివ్వండి, మీ కృపని నాకు నేను ఎలా మనసు పెట్టి చేయాలో ఆ మార్గాన్ని కూడా మీరు నాకు తెలపండి, నా అదుపులో లేదు అని అది కూడా వ్యక్తపరచాలన్నమాట. సో ఈ మార్గాన్ని కనుక మనం పట్టుకున్నామంటే మాత్రం చాలా తొందరగా అడ్వాన్స్ అవుతాం డియర్ డివోటీస్. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను కొత్తగా చేరినాను మాతాజీ, మీరు చెప్పింది బాగా అర్థమైంది మాతాజీ. నేను ఇప్పుడే 2 days అయింది క్లాస్ లో చేరి. కానీ నేను 8 మార్లు చేస్తాను మాతాజీ, కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో వచ్చేస్తుంది. అట్లా హరే కృష్ణ రాసుకున్నట్లు చదువుతాను, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, కానీ మళ్ళీ టక్కుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ టిఫిన్ ఏం చేయాలి, వీళ్ళు వస్తున్నారు, ఇదే వస్తుంది. ఎంత కంట్రోల్ చేసినా మళ్ళీ పట్టుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది మీరు ఇంకెట్లా, అది ఎట్లా చేయాలో భగవంతుని వేడుకుంటూ ఉంటాను. నాకు ఏకాగ్రత కుదుర్చి తండ్రి, నాకు రావడం లేదు, ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మీరు ఈరోజు బాగా చెప్పారు. ఇంకా నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినాను. బాగా చెప్పారు మాతాజీ, తెలియదన్నీ తెలుసుకున్నాను. మీతో మాట్లాడచ్చా మాతాజీ? ఫోన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చునా? ఎస్ మాతాజీ, కుదిరితే మెసేజ్ చేయండి మాతాజీ. నేను ఫోన్స్ ఎక్కువగా తీసుకోను, అంటే ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పి. నేను అంత చదువుకోలేదు మాతాజీ, మా మెసేజ్ చేసి అంతంత నాకు తెలియదు. సరే అయితే మీకు చేయండి, అయితే చూస్తాను నేను కుదిరినప్పుడు మాట్లాడతాను. కానీ బాగా చెప్పారు మాతాజీ, చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ మాతాజీ. ఇదంతా కూడా నేను హిస్టరీ అమరేంద్ర ప్రభుజీ క్లాస్ లో విన్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మాతాజీ? ఆ మనసు అట్లా వెళ్ళిపోయినప్పుడు మనం ఎట్లా చేయాలంటారు? అంటే చెప్పాను కదా, ప్రేయర్ అనేది తీసుకురావాలి మాతాజీ. అంటే ఇప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడుతుంటాం, లేకపోతే మన హస్బెండ్తోనో మన తల్లిదండ్రులతోనో ఇంట్లో ఉన్న వాళ్ళతోనో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసు పెడతామా, లేకపోతే టిఫిన్ ఏం చేయాలి, రేపేం చేయాలి, తర్వాత ఈ పని అయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచన పెడతామా? వాళ్ళది మనసు పెట్టి మాట్లాడతాం. మనసు పెట్టి మాట్లాడతాం. ఎందుకు అంటే పక్కన వ్యక్తితో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తితో మనం మనసు పెట్టి మాట్లాడుతాం. ఒకవేళ మనసు పెట్టకుండా మనం ఏదో ధ్యాసలో ఉంటే వాళ్ళు అడుగుతారు, నువ్వు ఏదో చేసుకుంటూ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. సో మనం ఫోకస్ వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సిమిలర్లీ హరినామం కూడా అంతే మాతాజీ. ఆయన వ్యక్తి, మనం పిలవగానే మన కళ్ళ ముందుకు వచ్చినారు, మనకు కనిపించడం మన ముందు ఉన్నారు ఆయన. బట్ మనం ఆ టైంలో వేరే వేరే ఆలోచనలు తీసుకొచ్చేసేసాం అనుకోండి. ఒకవేళ నిజంగా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, మీరు కూడా అదే పని చేయండి. ఒక బుక్ పెట్టుకోండి, ఏమేంటి టిఫిన్ ఏం చేయాలి రాసుకోండి, పలానా పని ఏమొస్తుంది మీకు ఐడియాస్ రాసుకోండి, ఒక 2 నిమిషాలు ఆగండి, జపమాల పక్కన పెట్టి రాసుకొని ఇప్పుడు మనసుకు చెప్పండి, అయిపోయింది కదా, నువ్వు ఏవేవైతే చెప్తున్నావో అవన్నీ నేను నోట్ చేశా, ఒకసారి ఈ 4 మాలలు 8 మాలలు అయ్యాక అందులో ఉన్న పనులు చేద్దాము అని చెప్పి మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వండి హరినామంతో. ఇవంతా మన ప్రయత్నం మాతాజీ. మనం ఏ విధంగా భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి తపన పడుతూ ఉంటామో అంత కృపని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. చూస్తూ ఉంటాడు భగవంతుడు, ఓకే నీకు ఈ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, వాటితో వెళ్ళిపోతున్నావా, వాటిని ఒక పక్కన పెట్టి మళ్ళీ నువ్వు నాతో రిలేషన్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, ఇదంతా కూడా భగవంతుడు చూస్తూ ఉంటారనమాట. వీలైనంత పోస్చర్ స్ట్రైట్ గా పెట్టుకోండి, పోస్చర్ స్ట్రైట్ గా పెట్టండి జపం చేస్తున్నప్పుడు. అంటే మరి ఇట్లా నిట్ట నిలువుగా పెడితే నడుము నొప్పి వస్తుంది అంటే ఓకే, మీరు కుర్చీలో కూర్చున్నారు, కొంచెం వెనక మనకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకోండి. అంతేగాని కొంచెం ఇట్లా వాలిపోయి ఇట్లా చేస్తున్నామంటే ఫోకస్ కుదరదు. ఓకే, ఫస్ట్ థింగ్ కొంచెం పోస్చర్ కరెక్ట్ గా పెట్టుకోండి. దాంతోపాటు ఉచ్చారణ కరెక్ట్ గా పెట్టండి. ఉచ్చారణ కరెక్ట్ గా పెడుతూ నామాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఫోకస్ కుదిరిపోతుంది, అక్కడే కుదురుతుంది మనకి. సమ్వేర్ ఇక్కడే మనం తప్పు చేసేస్తున్నాం. ఐదర్ మనం కూర్చునే పోస్చర్ సరిగ్గా ఉండడం లేదు, నామం చెప్తున్నప్పుడు స్పష్టంగా పలకడం లేదు, అండ్ అది వినే ప్రయత్నం చేయడం లేదు. ఒక్కసారి వినే ప్రయత్నం మనం చేశామంటే ఆ వినే ప్రయత్నంలోనే ప్రేయర్ మొదలైపోతుంది. కృష్ణ నేను వినలేకపోతున్నాను కృష్ణ అని మన మనస్సులో ఆ భావన మొదలైపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో మన హెల్ప్లెస్నెస్ చెప్పేసుకోవాలి. లేకపోతే ఇవాళ విన్నాం కృష్ణ, నేను ఇవాళ ఈ విషయాలు తెలుసుకున్నాను క్లాస్లో, ఎంత అద్భుతంగా అనిపించింది, నీ నామం ఎంత మధురం కదా, సో ఇంకా అన్నిటికన్నా తీయనైన పదార్థాలలో అత్యంత తీయనైన పదార్థం నీ నామం అంటున్నారే, నాకెందుకు ఆ తీపిదనం తెలియడం లేదు కృష్ణ, నాకు తెలుపు కృష్ణ నీ నామంలో ఉన్న తీపిదనం అని అడుగుతూ ఉండాలి మనం.
అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎస్ మాతాజీ. సో హరినామాన్ని జపిస్తున్నప్పుడు మాత్రం స్ట్రగుల్ ఉంటది. ఆ స్ట్రగుల్‌ని తీసుకోండి. ఆ స్ట్రగుల్ పోవడానికి ఇవన్నీ మార్గాలు. కొంతలో కొంత స్ట్రగుల్ తగ్గించుకొని మన మనస్సు పెట్టడానికి ఇవి మార్గాలన్నమాట. మనస్సుని కనెక్ట్ చేయాలి. హరినామ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. అంతకు మించిన గొప్ప ఫ్రెండ్ ఇంకెవ్వరు అంటే ఎవ్వరు ఉండరు. సో ఆ ఫ్రెండ్‌తో నేను ఎక్కువ సమయం ఇవ్వాలి. నా ఫ్రెండ్ పొద్దున్న జపమాల పట్టుకున్నారనుకోండి, నేను హరినామ ప్రభుతో ఉండబోతున్నాను. ద బెస్ట్ ఫ్రెండ్. భగవంతుడు నాకిచ్చిన గొప్ప గిఫ్ట్ హరినామం. ఆ గిఫ్ట్‌తో, ఆ ఫ్రెండ్‌తో నేను ఉండబోతున్నాను అని చెప్పి మీరు ఆలోచన చేసి మొదలుపెట్టండి. నా ఫ్రెండ్‌తో ఉన్నాను నేను. ది బెస్ట్ ఫ్రెండ్ హరినామంతో ఉన్నాను అని జపం చేస్తూ మొదలుపెట్టండి. మీ మనసులో అనిపించిన బాధలు, మీకు అనిపించిన అవరోధాలు భక్తిలో ముందుకెళ్ళడానికి అవన్నీ కూడా వ్యక్తపరచండి. అలా చేయండి. ప్రయత్నం చేయండి ముందైతే. ప్రయత్నం చేద్దాం. ఓకే. చేయండి కాదు చేద్దాం. నేను కూడా ఇంక్లూడ్ అయ్యున్నాను ఇక్కడ. ఓకే ఓకే మాతాజీ కంపల్సరీ. మాతాజీ మాతాజీ బ్రహ్మానంద స్వామిజీ కూర్చొనైనా చెయ్యొచ్చు, పడుకొనైనా చెయ్యొచ్చు అన్నారు మాతాజీ. అలాగే జపం చెయ్యొచ్చు. ఆరోగ్యం బాలేనప్పుడు పడుకొని చేయండి. ఆరోగ్యం మీకు సహకరించినప్పుడు మాత్రం వీలైనంత కొంచెం బ్యాక్ కి సపోర్ట్ అయినా పెట్టుకొనైనా కానీ కొంచెం నిటారుగా కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఫోకస్ తొందరగా కుదురుతుంది. కంటిన్యూగా 2 hours కూర్చొని చేయమంటారా? 2 hours కూర్చోలేకపోతే కొంచెం నుంచొని చేయండి. లేదు కొంచెం చిన్న ప్లేస్ పెట్టుకొని ఆ కొంత దూరం నడుస్తూ చేయండి. ఎక్కువ దూరం నడిస్తే మీకు మళ్ళీ వస్తువులు తగులుతాయేమో అనిపిస్తది. ఒక చిన్న రూమ్ లో మనం కొంత దూరం నుండి కొంత దూరం నడిచామనుకోండి మనకు అర్థమవుతది. ఓకే ఇక్కడేం వస్తువులు లేవు, మనకేం కాళ్ళకి తగలవని. అప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా మెల్లిగా అలా తిరుగుతూ చేయొచ్చు. నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అటెంటివ్‌నెస్ అనేది పెట్టేలాగా మన పోస్చర్ ఉండాలి. ఓకే. కొంచెం ఎక్కువ పడుకుంటే ఏమైద్దంటే మెల్లగా నిద్రలోకి జారిపోతాం. ఫోకస్ చేయలేం. అది మీరు గమనించినట్లయితే అలానే జరిగిద్ది మనకి. ఎప్పుడైనా బాగోనప్పుడు పడుకొని చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తదంటే అట్లా మెల్లమెల్లగా నామం సరిగా రాదు. సమ్‌వేర్ ఆలోచనలెళ్ళిపోతాయి. మెల్లగా నిద్రలోకి జారిపోతామనమాట. సో సో కూర్చొని కానీ, నిలబడి కానీ కొంచెం అట్లా అట్లా నడుస్తూ అయినా కానీ చేయండి. అటెంటివ్‌గా చేయండి. కూర్చొని చేస్తేనే నిద్ర మాతాజీ స్థిరంగా కూర్చోలేకపోతే నడవచ్చు. 3-4 మాలలు అయిపోయినాయో నిద్ర వచ్చేస్తుంది. అసలు నిద్రలో జారుకుంటున్నాము. కూర్చుంటే అలా కూర్చున్నా నిద్ర వస్తుంది. బేసిక్ ఏమైందంటే కొంచెం కామ్ అవుతుంది మాతాజీ. జపం చేస్తున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా అవుతుంది కాబట్టి ఓకే ఇంకేం యాక్టివిటీ లేదు అనే భావనలో మన బాడీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. బట్ ఒకవేళ నిద్ర వస్తున్నప్పుడు లేవండి. నాకు కూడా అంతే. ఎప్పుడైనా కొంచెం ఇంకా కొంచెం బాగా రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందంటే మాత్రం వాటర్ తాగేసి పడుకొని ఎగ్జాక్ట్లీ నీళ్లు తాగండి. మాయ నీళ్లు తాగినప్పుడు కూడా మనకి ఆ నిద్ర భావన పోతుంది. నిలబడి చేయడం, కొంచెం తిరుగుతూ చేయడం అట్లా చేయండి. మళ్ళా 2-3 మాలలు అలా చేశాక మళ్ళీ కూర్చొని చేయండి. సరిపోతుంది. కూర్చొని చేయడం, తిరిగి చేయడం, ప్రశాంతమైన వాతావరణం ఎంచుకోవడం. తులసి మహారాణి దగ్గర మాతాజీ ఎదురుగా పార్క్ ఉంది, పార్క్ లో వెళ్ళి చేస్తున్నాను మాతాజీ. అలా చేయకూడదు కదా మాతాజీ? అంటే ఫోకస్ కుదిరితే పర్లేదు మాతాజీ. బట్ మీ ఫోకస్ అంతా కూడా ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది అనే దానిపైన వెళ్తే మీరు నామం పైన ఫోకస్ చేయలేరు. మీకు అక్కడ ప్రశాంతంగా ఒక బెంచ్ పైన కూర్చున్నారు, ఇంకేం పట్టించుకోవట్లేదు, కళ్ళు మూసుకొని మీరు చేసుకుంటున్నారు, మీకేం డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే నో ప్రాబ్లం చేసుకోండి. బట్ మీకు వచ్చేపోయే వాళ్ళు మీకు అక్కడ చప్పుడు చేస్తున్నారు, మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారు. అలా చూసినప్పుడు ఏమైందంటే ఆలోచన మెల్లమెల్లగా అటువైపు వెళ్ళిపోతుంది, మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ, దండోత్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటంటే జపానికి ఎలాంటి నియమాలు లేవు, రూల్స్ లేవు, ఎలాంటి షరతులు లేవు. కాకపోతే ఎలా చేసినా మనసు అనేది ఆ జపమాల మీద కృష్ణుని మీద పెట్టుకొని చేయాలని మీరు చెప్పినదే చెప్పారు. దీనికి నడవచ్చా కూర్చోవచ్చా అనేది ఏమీ లేదు. కొంతమంది పేషెంట్స్ పడుకొని కూడా చేస్తారు కదా మాతాజీ. చేయొచ్చు, నేను అదే చెప్తున్నా. ఆరోగ్యం బాలేనప్పుడు ఇంకా ఈజీ మార్గం ఒకటి చెప్పారు మాతాజీ. చాలా చాలా మీటింగ్లలో చెప్తారు నవ్వుకుంటూ. భోజనానికి ముందు 4 మాలలు, రాత్రి పడుకునే ముందు 4 మాలలు, టిఫిన్ కి ముందు 4 మాలలు, మిగతా టైంలో ఎప్పుడు వీలైతే అప్పుడు 4 మాలలు చేయొచ్చు అని బాగా బిజీగా ఉండే వాళ్ళకు చెప్పిన సలహా మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అలానే చేసేవారు కొన్ని రోజులు. మార్నింగ్ 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4, రాత్రి పడుకునే ముందు 4 మాలలు, అట్లా 16 మాలలు చేసేవారు. 4 మాలలు చేయకుండా ప్రసాదం ముట్టకూడదు అనే కండిషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా 16 మాలలు కూడా ఈజీ అయిపోతాయి. తప్పులు లేకుండా, అపరాధాలు లేకుండా, లక్షల మంది మధ్యలో ఉండి రోడ్డు మీద చేసినా కూడా
ఏమి కాదు, నువ్వు చేసే మాల మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి అని కుదరాలి ప్రభుపాదుల వారు ఎగ్జాక్ట్ చాలా సార్లు చెప్పారు మాతాజీ. కరెక్ట్. అవును ప్రభుజీ కరెక్ట్. అది అదొక్కటి ధ్యానం ఫాలో అయితే మధ్యలో అయిపోతుంది. చేస్తే మనం ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఇదైపోద్ది ప్రభుజీ. ఇంకా మన సాధన అంటే అంత మనకి అయితే ఇవాళ కాదు, ఇంకా మన సాధన అంత లెవెల్లో ఇంకా లేదు సాధన అంత కాబట్టి కాదు. ఎగ్జాక్ట్లీ అంత మనం ఎన్ని ఫోకస్ చేయడానికే సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం చేస్తున్నా కాబట్టి కొంచెం సాధన ఈ కంప్లీట్ అయితే చిన్న చిన్న విషయాలు మనం కన్సిడర్ చేస్తే ఎక్కువ ఫోకస్ కుదురుతుంది. ఆరోగ్యం ఆ, బాగాలేనప్పుడు ఖచ్చితంగా పడుకొని చేసినా నో ప్రాబ్లం. మనకి చెయ్యడం ఇంపార్టెంట్. పడుకొని చేస్తున్నామా, కూర్చొని చేస్తున్నామా, నించొని చేస్తున్నామా అది సెకండరీ. కానీ కొంచెం వెన్నుముక కొంచెం నిటారుగా ఉందనుకోండి, మనం బాడీ అంత రిలాక్స్ అవ్వదు కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోయే ప్రమాదం అనేది తక్కువ ఉంటుంది అంతే. అంటే మనం ట్రైన్ లో ఉన్నా, బస్సులో ఉన్నా, జనంలో ఉన్నా మనము జర్నీలో అది వేరు, జర్నీలో మనము చేస్తున్నది కృష్ణుడే వేరు. ఉన్నాడు అనుకుంటే మాత్రం, నేనైతే మాతాజీ ఎంత రష్ ఉన్నా నేను చేయాలనుకున్న మాల అసలు ఎవరిని పట్టించుకోకుండా చేస్తే వాళ్ళే అడుగుతారు ఇంకా మీరెవరు, ఇది ఎందుకు పట్టుకున్నారు, ఇది ఏంటంటే మళ్ళీ వాళ్ళకు ఒక మంత్రం కార్డు ఇచ్చి మీరు కూడా చేయండి చాలా బాగుంటాయి అని, భౌతిక కోరికలు ఏమన్నా ఉంటే నెరవేరుతాయని వాళ్ళు అడుగుతారు ఎవరు అడిగినా కూడా. మెల్లిమెల్లిగా సాధన చేస్తే మీకు భౌతిక కోరికలే ఉండవని చెప్తాం మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నైస్, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఏదో ఉండదని అందరూ చెప్పొద్దు. అందరూ మీ అంత నెగ్లెక్ట్ స్థితిలో అయిపోతుంది. ఉండరు కదా ప్రభు, అందుకని నేను జనరిక్ గా చెప్తున్నా. బట్ అవును ఒకవేళ మాతాజీ, మాది బస్ స్టాండ్ లో మెడికల్ షాప్ మాతాజీ. రోజు 1000 మంది కస్టమర్లు వస్తారు. అయినా నేను జపం చేసేటప్పుడు గుమాస్తలకు వదిలేసి జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ జపం చేసుకుంటా. ఆ రష్ లో ఎట్లా చేస్తారు అంటే 16 మాలలు కావు కదా మాతాజీ, అది మనం అనుకుంటే అది రష్ అనుకోవద్దు. ఇంకా మనం ఒక్కడమే ఉన్నామని మానసికంగా మనం ప్రిపేర్ కావాలి అంతే మాతాజీ. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇవాళ క్లాస్ 16th చాప్టర్ చెప్దాం అనుకొని సమ్వేర్ క్లాస్ ఇలా తిరిగింది. ఐ డోంట్ నో, బట్ హోప్ఫుల్లీ ఇవి మీకు యూజ్ అవుతాయి. మీ జపం కొంచెమైనా బెటర్ అవుతుంది, మనందరి జపం కొంచెమైనా కొంచెం బెటర్ కాదు అవుతుంది అని. మాతాజీ, మొత్తం Chapters బెటర్ కంటే అవుతుంది అసలు. ముఖ్యమైన విషయాలు చెప్పారు మాతాజీ వల్ల, చాలా ముఖ్యమైన విషయాలు కదా ఇవి. రోజు అందరికి తెలుసు అనుకుంటాం కానీ పాటించము. కొన్ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేస్తూ ఉంటే అవును ఇది చేయలేదు, ఇది తప్పు చేసాము అని. ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్టు అందరం మనం అడుగుతాం. మనం మాల చేస్తుంటే కూడా మాతాజీ హాస్పిటల్లో ఉన్నా, బస్సులో ఉన్నా అలా చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు, మీ చేతికి ఏమైందని నన్ను అడుగుతారు. లేకపోతే రాధాకృష్ణ బొమ్మను చూసన్నా వాళ్ళ దృష్టి ఇటు మారుతుంది మాతాజీ. అలా కూడా బాబు కొద్దిగా చెప్పాడు, అమ్మ నువ్వు హాస్పిటల్లో అన్ని గంటలు కూర్చుంటావు కదా, కూర్చున్నప్పుడు చెయ్యి వాళ్ళకి ఎట్లాగో దృష్టి పడుతుంది, ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ మహామంత్రం చెప్తా మాతాజీ వాళ్ళకి. అలా ఇదే అవుతుంది మాతాజీ. చాలా థ్యాంక్ యూ మాతాజీ, చాలా విలువైన విషయాలు చెప్పారు ఇవాళ అయితే. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. అయితే నాకు ఇప్పుడు ఏదైనా పూజ చేసినాక తర్వాత అంటే బాధ వస్తది, అయితే ఏడుస్తే ఏమన్నా అపరాధమా మాతాజీ? ఏం లేదు మాతాజీ, అంటే అట్లేం లేదు. భగవాన్కి చెప్పుకుంటా నేను ఇది తప్పు చేసినా కదా అని చాలా దుఃఖం వస్తది మాతాజీ. దట్స్ ఫైన్ మాతాజీ. అంటే కొంచెం మాతాజీస్ కొంచెం ఎమోషనల్ గా ఉంటారు, ప్రభుజీస్ అంత ఎమోషనల్ గా ఉంటారు. అది మన సైకోఫిజికల్ నేచర్ అన్నమాట, అంతే, మనకు అదంతే. సో జనరల్ గా మనం తొందరగా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏం చిన్నది జరిగినా కానీ మాతాజీస్కి తొందరగా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. దట్స్ ఫైన్. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చినా, మన సంతోషాన్ని వ్యక్తపరిచినా, బాధని వ్యక్తపరిచినా, ఏదైనా కానీ ఒకసారి భగవంతుని దగ్గరికి వెళ్ళి చేస్తున్నప్పుడు అది మన ఇష్టం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది మన ఇష్టం, అది అంతే. నో ప్రాబ్లం మాతాజీ, అదేమి అపరాధం కాదు, ఏమీ కాదు. మీరు మీ ఫీలింగ్స్ ని తట్టుకోలేక మీకు కళ్ళ వెంట నీళ్ళ అవును రూపంలో మాతాజీ, వస్తున్నాయి. దట్స్ అదే ఫైన్, అబ్సల్యూట్లీ తట్టుకోలేక ఫైన్. నాకు రోజు అట్లనే పూజ అయిపోగానే అసలు ఇట్లా కండ్ల పంటి నీళ్ళు వచ్చేస్తుంటే చెప్పుకుంటా ఆ కృష్ణ భగవాన్ చెప్పి నేను చాలా తప్పు చేసిన అని. చాలా దుఃఖం వస్తుంది. అంటే నేను ఈ కృష్ణ కాన్షియస్ లకు రాకముందుకు చేసినవన్నీ గుర్తొస్తుంటాయి మాతాజీ, చాలా గుర్తొస్తుంటాయి. నాకు మొన్న ఒక చిన్న థాట్ వచ్చింది. ఆలోచించండి, మన కళ్ళకి చూసే శక్తినిచ్చింది భగవంతుడు, మన చెవులకి వినే శక్తినిచ్చింది భగవంతుడు, మనం తిన్నది అరిగిస్తుంది, లోపల అగ్ని రూపంలో అరిగిస్తుంది భగవంతుడు, మనం తినడానికి కావాల్సినవన్నీ ఇస్తుంది భగవంతుడు, మనం పీల్చడానికి గాలినిస్తుంది భగవంతుడు, మనం తాగడానికి నీరునిస్తుంది భగవంతుడు, మన ఒంట్లో ప్రతి అవయవం, మన గుండె కానీ, మన లివర్ కానీ, మన కిడ్నీ కానీ, సమస్తం లంగ్స్ కానీ అన్ని కూడా ఆపరేట్ చేస్తుంది భగవంతుని శక్తితోనే. ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు సమస్తం అన్ని కూడా నడుస్తుంది భగవంతుని ఆ శక్తి వల్లనే నడుస్తున్నాయి. సమస్తం భగవంతుడే నడిపిస్తున్నప్పుడు మనం జీవిత గమ్యం ఏమవ్వాలి చెప్పండి? భగవత్ సేవ మనకి లైఫ్ అండ్ సోల్ అవ్వాలి, భగవన్ నామం చెప్పడమే మనకి లైఫ్ అండ్ సోల్ అవ్వాలి. ఇలా మనం ఆలోచించినా కూడా మనకు అర్థమైపోతుంది, ఇన్ని నడిపిస్తున్నాడు మనకి భగవంతుడు. మనం ఒక్కటి కూడా మనం ఏమైనా చేస్తున్నామా? మన గుండెని కొట్టుకో అని చెప్తున్నామా?
మన లంగ్స్ ని పీల్చుకో అని చెప్తున్నామా? బోల్డ్ అంత తింటాం మనం లోపలికి, మన కడుపు దాన్ని అరాయించు అని మనం చేస్తున్నామా? లేదు. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా నడిచిపోతున్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అర్థమవుతుంది, భగవంతుడా నాకు అరగడం లేదే, భగవంతుడా నాకు ఈ నొప్పిగా ఉంది, భగవంతుడా ఆ నొప్పిగా ఉందా అని నొప్పి వచ్చినప్పుడు పట్టుకుంటున్నాం. కానీ మరి ఇంతకు ముందంతా ఎవరు నడిపించారు, ఎవరు చేస్తున్నారు ఇదంతా? భగవంతుడు. మరి మన మన ఫోకస్ ఎలా ఉండాలి? ఎంతసేపు భౌతిక సుఖాలు అనుభవించామా, సెన్స్ గ్రాటిఫికేషన్ చేసామా అని అనుకుంటా ఉంటే, అందుక భగవంతుడు మనకి ఇంత ఫెసిలిటీ ఇచ్చింది, ఇంత గొప్ప వ్యవస్థని మనకి ఇచ్చింది, ఇంత గొప్ప వెహికల్ని మనకి ఇచ్చింది. అందుక కాదు. సో బేసిక్ గా మనం భగవంతునితో కనెక్ట్ అవ్వడం కోసమే ఆయన ఇవన్నీ నడిపిస్తున్నారు. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఓకే, మన బాధ్యతల్ని చక్కగా చేసుకుంటూ భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఎవ్రీ 15 minutes ఆర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఓకే, ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా కానీ ఒక నిమిషం ఆగి, భగవంతుడా గత అరగంటలో నేను ఏదైతే చేశానో అదంతా నీ పాదాల దగ్గర అర్పణ చేస్తున్నాను. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. తండ్రి, నేను ఏ పని చేస్తున్నా నీ స్మరణ నాకు ఉండేలాగా, నేను తప్పు చేయకుండా నీ ప్లెజర్ కోసమే నేను ఈ పని చేస్తున్నాను అనే భావన ఒక్కసారి అనుకొని మళ్ళీ మీరు మీ పనిలో పడిపోండి. అది ఎంత తృప్తిగా ఉంటుందంటే, సి ఇంత చేసి కూడా లాస్ట్ మూమెంట్ లో మృత్యు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుని స్మరణ తీసుకురావాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే, ఒక్కసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మన స్మరణ ఏ భౌతికమైన విషయాల్లో చిక్కుకోకుండా మన స్మరణ భగవంతుని పైన తిరగడానికి మనం ఇదంతా చేస్తున్నాం. సో అది కూడా మనం అరగంటకు ఒకసారి, 15 నిమిషాలు, మీకు కుదిరితే 15 నిమిషాలకు ఒకసారి, కుదరట్లేదు అరగంటకు ఒకసారి లేదా గంటకు ఒకసారి అయినా కానీ మీరు భగవంతుని స్మరణలోకి తీసుకురండి. ఓకే, 7 అయింది, ఒక్కసారి భగవంతుని గురించి తలుచుకుందాం. 8 అయింది, భగవంతుని గురించి తలుచుకుందాం. ఓకే, ఒకసారి కృష్ణ గత గంటలో నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే, నొప్పించుంటే దయచేసి క్షమించు అని చెప్పి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి మళ్ళీ మీ పని కొనసాగించండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మనకి ఇది ఒక 1 year 2 years 3 years డౌన్ ద లైన్ మనకి ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, మనం భగవంతుని స్మరణ అనేది న్యాచురల్ అయిపోతుందా లేదా మనకి? ఎస్ ఆర్ నో? ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే, ఆ నామాన్ని సిన్సియర్ గా పట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా చేయగలుగుతాం మాతాజీ. అంతా కూడా నామంలోనే ఉంది. ఓకే, మాతాజీ అంటే దీని బట్టి ఏమర్థమైందంటే మాతాజీ, మనం ఒక పిల్లలకి ఏదన్నా కావాల్సిన ఒక్క రోజు అన్ని చేసి పెట్టి, నీకు ఇన్ని చేసి పెట్టాను నాకేం చేశారా అని మనం అడుగుతాం మాతాజీ. భగవంతుడు మనకు గాలి, నీరు, ఈ ఈ శరీరం బతకనికి, గాలి పీల్చుకోనికి, తిన్నదే అరగనికి, ఇంకా ఇష్టం ఉంటే కూడా కడుపులో పట్టకపోయినా కూడా ఇష్టమని తినేసినా కూడా దాన్ని అరిగిస్తున్నాడు, చూస్తున్నాడు. మనం భగవంతుడికి ఏం చేస్తున్నాం మనం అసలు? అసలు నిజంగా మాతాజీ కళ్ళ కట్టినట్టు ముందు ఇట్లా కనిపిస్తుంది మాతాజీ మీరు చెప్పింది. అసలు అసలు మీలోనే కృష్ణుడు ఇది చెప్పిపించాడు. మీరు ఇంత చెప్తున్నా ఈ జూమ్ మీటింగ్ లో వింటున్నారు, ఏదో చేస్తున్నారు, మాతాజీ ఇలా చెప్పండి అని మీకు చెప్పిపించాడేమో భగవంతుడు మాతాజీ. అసలు మీకు చెప్పాలని కాదు మాతాజీ, నాకు చెప్తున్నారు అంతే. నువ్వేం చేస్తున్నావు అసలు, నువ్వేం తలుచుకుంటున్నావు అని నాకు చెప్తున్నారు అంతే. మీరు విని కూడా మేము కూడా మీరు వాళ్ళకి చెప్పండి, మీరు చెప్తున్నారు కరెక్ట్ మీరు ఇంకా చెప్పట్లేదు, ఇది చెప్పండి మీరు అని మీతో చెప్పిపించాడు మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందంటే అసలు క్లాస్ అసలు కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం భగవంతుడికి? ఏమీ చెయ్యట్లేదు. అసలు అన్ని ఒక వ్యక్తి అన్నట్టు అవసరానికి వాడుకుంటున్నాము, వదిలేస్తున్నాము. అవసరం వచ్చిందా వాడుకుంటున్నాం. Thank you so much Mataji. Thank you so much. Yes. Hare Krishna. Hare Krishna Mataji. Dandavad pranam. Hare Krishna. Dandavad pranam Mataji. Thank you Mataji. Thank you so much Mataji. కృష్ణ మాతాజీ, నేను షాప్ లో కూర్చొని చేస్తుంటే కూడా ఏమైందని అడుగుతుంటారు మాతాజీ. ఒక్క నిమిషం, జయశ్రీ మాతాజీ చెప్పండి. అదే షాప్ లో కూర్చొని హరినామ సంకీర్తన చేస్తుంటే అందరు వచ్చిన వాళ్ళు ఏమైంది, చేయికి ఏమైందమ్మా, ఏమైందమ్మా అంటే ఏం లేదు, ఇట్లా హరే కృష్ణ మహామంత్రం చేస్తాం, మీరు చేసుకుంటే కూడా బాగుంటది, అదే మనశ్శాంతిగా ఉంటారు, ఏది డిస్టర్బెన్స్ అనేది ఉండదని చెప్తాను. నైస్ మాతాజీ, గుడ్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, నాకు కూడా చాలా డౌట్స్ క్లియర్ అయినాయి ఈ రోజు.
హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. నాకు కూడా చాలా సార్లు ఇట్లా జపం చేస్తుంటే మనసు ఎటు అటు తిరుగుతుంటది. కొన్నిసార్లు ఏమో పడుకొని జపం చేస్తాను. నాకు బ్యాక్ ఎక్ వస్తుంది కంటిన్యూస్ అట్లా ఉంటే. క్లినిక్ లో కూడా కూర్చోవాల్సింది వస్తుంది కదా, సిట్టింగ్ పోస్టర్ లో పెయిన్ వస్తుంది బాగా. చాలా సార్లు పడుకొని చేస్తాను. చాలా డౌట్స్ క్లియర్ అయినాయి ఈరోజు. హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఇంకేం ప్రశ్నలు లేవంటే మనం క్లోజ్ చేద్దాం క్లాస్. ఐఎమ్ సారీ, ఇవాళ నేను భగవద్గీత తీసుకోలేకపోయాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం తదుపరి శ్లోకాస్ అనేవి కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, దండవత్ అంటే ప్రణామం. మీతో షేర్ చేసుకోవచ్చు, చెప్పండి మాట్లాడచ్చు. చెప్పండి. అంటే నాకు రియల్ గా అంటే మామూలుగా నేను ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి దగ్గర దగ్గర 8 months అవుతుంది మాకేసి. అయితే స్టార్టింగ్ లోనే అసలు నేను ఎట్లా చేరానంటే బృందావన్ వెళ్ళాను. అక్కడ నుండి ఇది మారిపోయినా నేను అసలు. అక్కడ వెళ్ళి చూసొచ్చి మొత్తం నాన్ వెజ్, టీ, కాఫీలు అన్ని బంద్ చేశాను. అసలు నేను బంద్ చేయాలని కూడా అనుకోలేదు. అసలు టీ లేకుండా ఒక్క అరగంట కూడా హెడ్ మైగ్రేన్ ఉంది మాతాజీ. అసలు ఆ మైగ్రేన్ తో కంటిన్యూ టీ 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 తాగుకుంటూ టాబ్లెట్స్ వేసుకుంటూ ఇలానే ఉండేదాన్ని. అయితే అక్కడికి పోయి వచ్చినా ఇవి వద్దన్నారు కదా, మానేద్దాం చూద్దామని ట్రై చేశాను మాతాజీ. తినొద్దు, తాగొద్దు, నాన్ వెజ్ తినొద్దు, టీ కాఫీ తాగొద్దు, బంద్ చేశాను. మాకు అంటే కాస్మెటిక్స్ బ్యాంగిల్ స్టోర్ ఉంది మాతాజీ నాకు. అయితే ఏం చేయాలి, పొద్దున్న లేవాలి, పని చేసుకోవాలి, గొడవ వెళ్ళిపోవాలి, షాప్ లో ఉండాలి. అసలు మాల చేయడానికి వీలైతే లేదు. మార్నింగ్ 1-2 చేసుకుంటున్నాను, పని చేసుకుని షాప్కి వెళ్ళిపోతున్నాను. నాకు ఏమనిపించింది అంటే, ఈ బ్యాంగిల్ స్టోర్ ఉండదు, భగవంతుడి దగ్గరికి కావాలంటే ఈ బ్యాంగిల్ స్టోర్ ఇవన్నీ నాకు ఇంకొద్దు నాకు అనుకొని అసలు 3-4 years నుండి అమ్మాలని ప్రయత్నిస్తున్నాను మాతాజీ. అసలు సేల్ అవ్వట్లేదు నాకు. అది ఏమైనా చేసి ఇది డోర్ వేసేసుకున్నాను మాతాజీ. 2 రోజులు కంటిన్యూ 16 మాలలు చేశాను మాతాజీ. 2 days అసలు నేను చేసింది. అసలు అది మిరాకిల్ మాతాజీ. అసలు భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. అసలు 2 రోజులు అసలు కూర్చుంటే నిద్ర వస్తుంది, చేయలేకపోతున్నాను. డోర్ వేసాను, షాప్ లో తిరుక్కుంటూ కళ్ళు చూస్తూ ఉంటాయి కదా, అన్ని కనిపిస్తుంటాయి, అక్కడ పోతాయి. ఏం చేయాలి? కనిపించిన దానిలో కృష్ణుని చూసాను. వ్యక్తిలో ఒక వెహికల్ మెయిన్ రోడ్ లో ఉంటుంది మాతాజీ. ఒక వెహికల్, ఆ వెహికల్ కూడా కృష్ణుడే నడిపిస్తే నడుస్తుంది. అది ఆ కృష్ణుడు. కారు చూడు, బైక్ చూడు, మనిషి చూడు, ఎవరు చూడు, ఏది చూడు, ఒకటి అది మాల పట్టుకోగానే డోర్ లాక్ చేసుకున్నాను. ఎవరు రావద్దని దండం పెట్టుకున్నాను మాతాజీ. 2 hours, ఓన్లీ జస్ట్ 2 hours. ఎవరు రావద్దని 2 hours డోర్ వేసుకున్నాను. 2 hours లో కంప్లీట్ చేసేసుకున్నాను మాతాజీ. 16 భగవంతుడు మొక్కుకున్నాను. నెక్స్ట్ డేనే మాతాజీ సేల్ కి వచ్చారు మాతాజీ. వెరీ నైస్. ఓన్లీ 2 days అసలు మర్చిపోలేను నేను. అది సేల్ చేశాను, వచ్చినంత అయింది, చాలు, లాస్ అయినా పర్లేదని ఇచ్చేసాను మాతాజీ. అసలు ఇంట్లో కూర్చున్నా కొంచెం డిస్టర్బ్ అయిందిలే మాతాజీ. నేను ఈ 6 months నుండి సరిగ్గా చేయలేకపోయాను. మా అమ్మాయి మనమరాళ్ళు వచ్చారు, వాళ్ళతో మీకు కూడా చెప్పాను, డిస్టర్బ్ అయ్యాను అంటే చేయలేకపోతున్నాను. స్మరణ ఉంది కానీ మాల చేయలేకపోతున్నాను అని చెప్పాను మీకు. కానీ ఇంకా అది నాకు దాన్ని ఎఫెక్ట్ తెలుస్తూనే ఉంది. మనం పని చేస్తే మనీ ఎట్లా వస్తాయో, స్మరణ చేస్తే మనకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. మనం స్మరణ చేయదు, మన దగ్గర భగవంతుడు రాడు కదా. అది ఎగ్జాక్ట్ అది నాకు అంటే నిరూపణ అవుతుంది. అంటే మనం చేసిందే మనకు వస్తుంది, మనం చేయింది మనకి రాదు అనేది ఒకటి అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ ఈ ఒక్క పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను క్లాస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అనారోగ్యానికి కారణం ఏంటి తెలుసా? ఏవైతే ఆలోచించకూడదో వాటిపైన ఎక్కువ ఆలోచన పెట్టేస్తూ ఉంటాం. మనకి అనారోగ్యం ఎక్కడి నుండి మొదలవుతుంది తెలుసా? సూక్ష్మమైన మన మనస్సులో వచ్చే ఆలోచనలు, మనం ఎలా ఆలోచనలు చేస్తున్నామో దాన్ని బట్టే చాలా వరకు మన అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో మనకి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి మొదలవుతాయి అంటే అవి సూక్ష్మమైన ఇది నుండి మొదలవుతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా ఫిజికల్ బాడీ పైన ఇంపాక్ట్ చూపించే ముందు లోపల మానసికంగా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతే అది భౌతికంగా కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. బట్ ఒక్కసారి మనం
మన స్మరణ హరినామం వైపు హరినామాన్ని పట్టుకునే అలవాటు మనకొచ్చిందనుకోండి, ఏ విషయం కూడా మనల్ని అంత డిస్టర్బ్ చేయదు కదా! సో, ఏ విషయం కూడా మనల్ని మానసికంగా డిస్టర్బ్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా మన హెల్త్ కూడా బెటర్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి, మనం భగవంతుని నామాన్ని పట్టుకునే అలవాటనేది మనకొచ్చేసింది అన్నప్పుడు, మెంటల్‌గా ఏది డిస్టర్బ్ చేయదు. మెంటల్‌గా డిస్టర్బ్ చేయనప్పుడు ఫిజికల్ హెల్త్ కూడా చాలా బెటర్ అయిపోతూ ఉంటది. ఓకేనా? ఓకే మాతాజీ. అవును మాతాజీ, కరెక్ట్ మాతాజీ. హ్మ్. వేరే ఏదో ఊకే ఆలోచన చేస్తే దాన్ని తట్టుకునే కెపాసిటీ లేక అవి ప్రాబ్లం, హ్మ్. వాటికి కూడా శక్తి ఉండాలి కదా మాతాజీ. యెస్. యెస్. కరెక్ట్. యెస్. థ్యాంక్ యూ. రైట్. అవును కరెక్ట్ మాతాజీ. నేను ఇది పట్టుకున్నానా, నాకు అసలు ఆ హెడేక్ ఎక్కడ పోయిందో నాకు అర్థం కాలేదు మాతాజీ. అసలు టీ హ్మ్. తాగకుండా ఉండేదాన్ని. టీ 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 దాంతో గ్యాస్ పెయిన్ వచ్చి కూడా హ్మ్. ఇంకెక్కువ అయ్యేది. అసలు ఇది హ్మ్. పట్టుకున్నానా, మా సిస్టర్స్ అంటున్నారు, అసలు ఏం చేశావు నువ్వు, అసలు ఎలా టీ తాగకుండా ఎలా ఉంటున్నావు, నాన్ హ్మ్. వెజ్ తినకుండా ఎలా ఉంటున్నావు నువ్వు, హ్మ్. ఇట్లా ఎలా మారిపోయావు నువ్వు, నీకు ఎందుకు హెడేక్ రావట్లేదు. నాకు హెడేక్ వచ్చిందంటే మా అమ్మ, మా సిస్టర్స్ దీనికి వచ్చిందా ఇంకా ఆ రోజంతా లేవదు, వామిటింగ్స్, మోషన్స్ మొత్తం లేవదు. ఇంకా అసలు ఒక రూమ్ లో పడుకునేదాన్ని మాతాజీ. అసలు హ్మ్. చీకటిగా ఉండాలి, అసలు హ్మ్. పలకరించొద్దు. ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ సౌండ్ కూడా పడకపోయేది మాతాజీ. హ్మ్. ఎంత సెన్సిటివ్ అయిపోయేదాన్ని. అసలు అట్లా ఇలా ఉన్నదాన్ని ఇలా ఎలా అయిపోయావు, టీ తాగకుండా ఉంటున్నావు. అసలు షాక్ అవుతున్నారు మా సిస్టర్స్ అయితే. యెస్ మీరు మాతాజీ. మానేసేయండి, మీరే కంట్రోల్ అవుతాయి. ఇంక ఇది చెప్పలేదు నేను చెప్తే, ఎంతగానో పూజలు చేస్తావే నువ్వు అని అంటుంటారు. కానీ ఇంకా హ్మ్. చెప్పట్లేదు ఇది చేస్తున్నానని. వాళ్ళకే తెలియాలి నేనేం చేస్తున్నాను. కొంచెం కొంచెంగా చెప్తాను అని కోరుకుంటున్నాను. అంటే దేవుడి దగ్గర అంటే అంటే మాతాజీ టైం వేస్ట్ అవుతుంది మాతాజీ. దట్స్ ఫైన్ మాతాజీ. యెస్. థాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. దండవత్ ప్రణామ్. తదుపరి క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ వాగ్జగత్పతరుభ్యశ్చ కృపా మాతాజీ. సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. మీరు చెప్పినవన్నీ చేయాలని భగవంతుని కోరుకుంటాం మాతాజీ. డెఫినెట్లీ అవును మాతాజీ. మీరు చేయాలి. మీ అందరూ నా పైన కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మాతాజీ అలాగే ఏదేదో చెప్పారో దానికి నిలబడి మాతాజీ కూడా చేయాలి అని లేదు చెప్పి మీరు కూడా మాతాజీ. కోరుకోండి. అలాగే Yes, yes. మాతాజీ. మీరు చేస్తారు కాబట్టి కంపల్సరీ చేస్తారు. ఇంకా ఇలాంటివి మాకు చాలా చెప్పాలి మాతాజీ. ఇలాంటిది మీకు ఇంకా చాలా డెఫినెట్లీ. ఎన్నెన్నో విషయాలు మీకు ఏకాగ్రత రావాలి. మీ నుండి మేము నేర్చుకోవాలి మాతాజీ. మేము కూడా హరే కృష్ణ మాతాజీ ఏకాదశి కృష్ణకి రేపే కదా ప్రేయర్ మాతాజీ? చేస్తాం మాతాజీ. ఏంటి మాతాజీ? ఏకాదశి ఏకాదశి రేపే. అలాగ మర్చిపోయే వాళ్ళకు మరి మరి జ్ఞాపకం చేసి మీకే ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ మీకే చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చారు. తప్పకుండా మా అందరికి కూడా మేము కూడా అందరం ప్రే చేస్తాం మాతాజీ. మీరు కూడా మా కోసం ప్రే చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. సో మచ్. చాలా బాగుంది మాతాజీ. ఇవాళ మనం క్లాస్ అవ్వలేదన్నది, ఇది కూడా క్లాసే కదా మాతాజీ. ఇది కూడా ఎంత అందరినీ ఇన్స్పైర్ చేయడం అంటే క్లాసే కదా మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. నాకైతే చాలా నచ్చింది. నేను మా వాళ్ళందరి గ్రూప్లలో పెట్టేసా మాతాజీ వాళ్ళ వీడియో మాత్రం. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. ఇది కూడా ఒక క్లాసే మాతాజీ. ఇది కూడా ఒక క్లాస్ కిందకే లెక్క మాతాజీ. ఎస్ ఎందుకు మాతాజీ. అంటే ఎన్నో తెలియని విషయాలు మాతో షేర్ చేశారు మీరు. కరెక్ట్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ మాతాజీ. రికార్డింగ్స్ వినటం కాక రావట్లేదు మాతాజీ. రావట్లేదా? రావట్లేదు. పావని నిన్న మొన్న మాతాజీ చేసి హరే కృష్ణ పంపించాను. మాతాజీ. రికార్డింగ్ రాలేదు. అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. లేదు రికార్డింగ్ షేర్ చేస్తున్నామా మనము గ్రూప్ షేర్ లో? చేయట్లేదు మాతాజీ. చేస్తాం నిన్న మాతాజీ. మొన్నటి చూడండి. మళ్ళీ చేసాం. ఒకసారి గ్రూప్ చూడండి మాతాజీ. ఒకసారి పంపించాను అన్నారు. చూడండి మాతాజీ. సరే మాతాజీ. అంటే పావని మొన్న మాతాజీ రాలేదు. పంపించాను అన్నారు. మీరు ఒక్కసారి Yes, గ్రూప్ మాతాజీ. చూడండి. ఓకే ఓకే మాతాజీ. ఫైన్. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.